Good morning, everybody. Srikanth Garu, hearty welcome to you, sir. And Banivas Garu, Kota Bommali PS సినిమాతో మరొకసారి సినిమా పట్ల మీకున్న ఇష్టాన్ని అభిరుచిని చాటి చెప్పుకున్నారని అనిపించింది. మీ యువర్ ఐ ఫర్ గుడ్ కంటెంట్ గుడ్ సినిమా అనేది మరొకసారి ప్రూవ్ అయింది విత్ కోట బొమ్మాలి పిఎస్. మిస్సింగ్ విద్యా గారు హియర్. I would like to congratulate her on this first official blockbuster at box office. So hearty congratulations to you, Vidya Garu. And of course, hearty congratulations to the whole team of Kota Bommali PS. ఏదైతే సినిమా రిలీజ్కి ముందు ప్రామిస్ చేశారో, కంటెంట్ ప్రామిస్ చేసిందో దానికి మించి ఒక అద్భుతమైన థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ని మనందరం రిలేట్ అయ్యే కనెక్ట్ అయ్యే కొన్ని అద్భుతమైన ఎలిమెంట్స్ని చాలా థ్రిల్లింగ్గా మనందరం ఆద్యంతం ఎంటర్టైన్ అయ్యే విధంగా చెప్పడం అనేది నిజంగా చాలా చాలా అద్భుతంగా చేశారు డైరెక్టర్ తేజ మార్ని గారు. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ అండి. నిజంగా సినిమాలోని ఎసెన్స్ కానీ ఇమోషన్ కానీ ఎక్కడా మిస్ అవ్వకుండా కథని తెలుగు ప్రేక్షకుల్ని అలరించే విధంగా మీరు మలిచిన విధానం చాలా చాలా అద్భుతం. దీనికి మీకు ఎన్ని కాంప్లిమెంట్స్ వస్తున్నాయో ఆల్రెడీ మీకే తెలుసుంటుంది. సో సినిమా చూసిన ఆడియన్స్ నుంచి ఎంత రెస్పాన్స్ అయితే వస్తుందో, ఎంత అప్రిసియేషన్ అయితే వస్తుందో, మీడియా జర్నలిస్టుల దగ్గర నుంచి కూడా అంతే హార్ట్ఫుల్ అప్రిసియేషన్ లభిస్తుంది. అందుకే ఇవాళ చాలా మంది మా మీడియా ఫ్రెండ్స్ చాలా ఉత్సాహంతో ఇవాళ పార్టిసిపేట్ చేయడానికి ఇక్కడికి వచ్చేసారు. వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ అండ్ హార్టీ వెల్కమ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ జర్నలిస్ట్ హియర్. సో ఇవాళ ఆబ్వియస్గా ఆ జర్నలిస్టులు అందరితో టీం మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళ ఒపీనియన్ని వాళ్ళ అప్రిసియేషన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. అండ్ శ్రీకాంత్ గారిని ఇప్పటి వరకు ఎన్ని సినిమాల్లో ఎన్ని వెరైటీ ఆఫ్ రోల్స్లో చూసామో మనందరికీ తెలుసు. కానీ ఒక మంచి క్యారెక్టర్ అనేది ఒక మంచి యాక్టర్ నుంచి ఒక కొత్త రేంజ్ని తీసుకొస్తుంది అని ఈ సినిమాలోని రామకృష్ణ క్యారెక్టర్ మరోసారి ప్రూవ్ చేసిందండి. నిజంగా మీకు వరలక్ష్మి శరత్కుమార్ గారికి మధ్య జరిగే క్యాట్ అండ్ ర్యాట్ చేజ్ లాంటిది కానీ, అండ్ అఫ్ కోర్స్ సెకండ్ హాఫ్లో ఆ డాటర్ ఇమోషన్ కానీ అదంతా నిజంగా అందరికీ ఒక కళ్ళు చెమ్మగిల్లే విషయం అనమాట. సో ఓవరాల్గా ఎస్పెషల్లీ ఈ ఎలక్షన్ టైంలో ప్రతి ఒక్కరూ చూసి తెలుసుకోవాల్సిన విషయాలు కూడా ఉన్నాయి, కనెక్ట్ అవ్వాల్సిన విషయాలు కూడా ఉన్నాయి. కాబట్టి అ మస్ట్ వాచ్ ఫిలిం ఇస్ కోట బొమ్మాలి పిఎస్ అని నేను చెప్పడం కాదు, సినిమా చూసిన ఆడియన్సే చెప్తున్నారు. అందుకనే ఇవాళ ఒక థ్రిల్లింగ్ బ్లాక్ బస్టర్గా మన ముందుకు నిల్చుంది కోట బొమ్మాలి పిఎస్. అండ్ అఫ్ కోర్స్ శివాని గారు అండ్ రాహుల్ విజయ్, యూ జస్ట్ నెయిల్డ్ దట్ న్యాచురల్ పర్ఫార్మెన్స్ ఇన్ ద ఫిల్మ్. ఆ కోట బొమ్మాలి ఆ నేటివిటీకి తగ్గట్టుగా ఎంత అద్భుతంగా న్యాచురల్గా పర్ఫామ్ చేశారో. మాకు ఓన్లీ క్యారెక్టర్స్ మాత్రమే కనిపించాయి అనమాట. కుడోస్ టు యూ బోత్ ఫర్ దట్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. అండ్ అఫ్ కోర్స్ ద టెక్నికల్ బ్రిలియన్స్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. లింగడి సాంగ్ ఈ థ్రిల్లర్లో ఎలా ప్లేస్ చేసి ఉంటారబ్బా అని నాకు స్టార్టింగ్లో ఒక చిన్న క్యూరియాసిటీ ఉండింది. బట్ ద వే యూ ప్లేస్ దట్ వండర్ఫుల్ సాంగ్ అనేది చాలా చాలా అద్భుతంగా ఉంది. డెఫినెట్లీ సాంగ్ అయితే బోల్డ్ అంత అటెన్షన్ని గ్రాప్ చేయడంలో సక్సెస్ అయింది. అండ్ ఇవాళ ఆ అటెన్షన్ని దానికి తగ్గట్టుగా సినిమా కూడా పర్ఫామ్ చేస్తూ ఉంది. కాబట్టి వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ టీమ్. అండ్ ఇక ఆలస్యం చేయకుండా టీమ్ మెంబర్స్ని పిలిచి ఈ హ్యాపీనెస్ని వాళ్ళు ఆడియన్స్తోనూ మీడియా జర్నలిస్ట్తోనూ పంచుకోబోతూ ఉన్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇలాంటి ఒక ఆనెస్ట్ కంటెంట్ని ఇంత అప్రిషియేట్ చేస్తూ ఇంత బ్లాక్ బస్టర్ చేసినటువంటి ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్పడానికి వాళ్ళు మన ముందుకు వచ్చేస్తున్నారు. సో ఆలస్యం చేయకుండా టీమ్ మెంబర్స్ని ఇన్వైట్ చేసేద్దాము. ముందుగా కోట బొమ్మాలి పిఎస్ లాంటి ఒక ఆథెంటిక్ అండ్ ఆనెస్ట్ ఫిల్మ్ని మన ముందుకి అంతే అద్భుతంగా తీసుకొచ్చినటువంటి డైరెక్టర్ తేజ మార్ని గారిని వెల్కమ్ చేసేద్దాము. లెట్ మీ వెల్కమ్ ద డైరెక్టర్ ఆఫ్ కోట బొమ్మాలి పిఎస్ ఫస్ట్లీ ఆన్ స్టేజ్. అండ్ నౌ ఐ వెల్కమ్ వండర్ఫుల్ పర్ఫార్మర్ శివాని రాజశేఖర్ గారు ఆన్ స్టేజ్. మరొకసారి తనలోని ఒక అద్భుతమైన నటిని మనం చూసాము. శివాని గారు వెల్కమ్. ఎస్, రాహుల్ విజయ్ గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. హార్టీ వెల్కమ్ అండి. అండ్ ఇప్పుడు భాను గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. భాను గారు ప్లీజ్ వెల్కమ్. అండ్ ఎస్, తెలుగు ప్రేక్షకులకి ఇలాంటి ఒక అద్భుతమైన కంటెంట్ని చిత్రాన్ని అందించాలనే ఒక మంచి ఉద్దేశంతో మన ముందుకి ఈ చిత్రాన్ని తీసుకొచ్చిన బన్నీవాస్ గారు, ద ప్రొడ్యూసర్ ఆఫ్ కోట బొమ్మాలి పిఎస్, టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ సార్.
మరి కోట బొమ్మాళి పిఎస్ చిత్రంలో ఒక హార్ట్ ఆఫ్ ద స్టోరీగా నిలిచినటువంటి శ్రీకాంత్ గారిని సాదరంగా ఇప్పుడు వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. శ్రీకాంత్ గారు, ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ లెగ్ ఇంజ్యూరీ ఉన్నప్పటికీ కూడా ఈ సక్సెస్ మీట్లో పాలు పంచుకోవడానికి వచ్చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మీడియా కోసం ఒక ఫోటో ఆప్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. సో వాసు గారు, మీడియా జర్నలిస్టులు అయితే చాలా ఎక్సైటెడ్గా మీతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. బట్ ముందు మీ మాటలు విందామా, డైరెక్ట్గా వాళ్ళ క్వశ్చన్స్కి ఆన్సర్ మాట్లాడదామా? అయితే సూపర్, ఓకే. అయితే స్టార్ట్ చేద్దాం. ఐ థింక్ తేజ గారి నుంచే స్టార్ట్ చేద్దాము. లేదు లేదు, మీరు 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 స్టార్ట్ చేయండి డైరెక్టర్గా. యా ప్లీజ్. సో ముందుగా ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకి అందరికీ థ్యాంక్స్ అండి. సో ఈరోజు కోట బొమ్మాళి పిఎస్ ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ చాలా కృతజ్ఞతలు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. అంటే ఇలాంటి కంటెంట్ని, ఇలాంటి సినిమాని జనాలు యాక్సెప్ట్ చేసి నూన్ షోస్ నుంచి కంపారిటివ్లీ ఫస్ట్ షోస్, సెకండ్ షోస్ ఫిల్ అవ్వడం కానీ, జనాల నుంచి వచ్చే అనానమస్ రెస్పాన్స్, కంటెంట్ ఉన్న సినిమాలు ఎప్పుడు వచ్చినా సరే మన తెలుగు ప్రేక్షకుల ఆదరణ ఉంటుందని మళ్ళీ ప్రూవ్ చేశారు. అండ్ ఇలాంటి సినిమా యొక్క టాక్ని బయటికి తీసుకెళ్ళడానికి మెయిన్గా ఈ మీడియా మిత్రులందరికీ ఈరోజు మీరు ఇచ్చిన వర్డ్ ఆఫ్ మౌత్ కానీ, మీరు రాసిన రివ్యూస్ కానీ, జనాలందరికీ ఒక మంచి ఒపీనియన్ ఫార్మ్ అయ్యి ఇలాంటి ఒక మంచి సినిమా అని చెప్పి ఒక ఉద్దేశంతో అందరూ థియేటర్స్కి రావడం అన్నది ఈరోజు కేవలం మీడియా యొక్క సహకారంతోనే జరిగింది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద ప్రెస్ అండ్ మీడియా అండి, ప్రింట్ అండ్ పబ్లిసిటీ. అండ్ ముఖ్యంగా కోట బొమ్మాళి పిఎస్ ఫస్ట్ అసలు నేను థ్యాంక్ చేయాల్సింది ఎవరికంటే మా ప్రొడ్యూసర్స్కి అండి. జోహార్ అనే ఒక చిత్రం చూసి అరవింద్ గారు నాకు ఫస్ట్ ఫోన్ చేస్తే నా ఫస్ట్ పేచెక్ నేను వాసు గారి దగ్గర నుంచి తీసుకున్నాను. సో అలాంటిది నా రెండో చిత్రం కొంచెం అటు ఇటు అయినా సరే ఒక సినిమా నేను చేయగలను అనే నమ్మకం నాకు, అంటే వాళ్ళకి కలిగి ఈ సినిమా అయితే దీన్ని హ్యాండిల్ చేయగలని నాకు ఇచ్చి ఒక సినిమా నేను ఫుల్ ప్లేజ్గా ఫినిష్ చేసి ఈరోజు జనాలందరూ దాన్ని యాక్సెప్ట్ చేస్తానంటే ఐ హోప్ మీ నమ్మకాన్ని నేను ఒమ్ము చేయలేదు అనుకుంటున్నాను సార్. సో ఈరోజు ఈ కంటెంట్ అంటే ఒక సినిమాకి ఒక ప్రొడ్యూసర్ అనే వాళ్ళు ఎంత ఇంపార్టెంట్ అంటే అండి, ఈ సినిమా నార్మల్గా ప్రొడ్యూస్ చేయడం, రిలీజ్ చేయడం ఒక ఎత్తు అయితే జనాల్లోకి తీసుకెళ్ళడం ఈరోజు చాలా పెద్ద విషయం అండి. అలాంటి ఒక కంటెంట్ని, ఒక మంచి కంటెంట్ని జనాల్లోకి తీసుకెళ్లాలనే తాపత్రయం, అంటే ఇంత వయసున్న అరవింద్, ఐ మీన్ సీనియర్స్ అయిన అరవింద్ గారికి కానీ, వాసు గారికి కానీ హ్యాట్స్ ఆఫ్ సార్. అది నేనంటే అంత తాపత్రయం నేను ఏ ప్రొడ్యూసర్, అంటే నేను చూసిన ప్రొడ్యూసర్ ఎవరి దగ్గర నేను చూడలేదండి. ఐఎమ్ రియలీ బ్లెస్డ్ టు వర్క్ ఇన్ గీతా ఆర్ట్స్ అండి. ఈరోజు నేను అది చాలా ప్రౌడ్గా, గర్వంగా చెప్పుకుంటున్నాను. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మై శ్రీకాంత్ గారు, హీరో శ్రీకాంత్ గారు అండి. సో రామకృష్ణ అనే క్యారెక్టర్ ఈరోజు జనాలందరూ నాకు నైట్ కూడా సెకండ్ షో చూసి మెసేజ్లు చేశారు, రామకృష్ణ నన్ను హాంట్ చేస్తున్నాడని. అంటే అంత ఇంపాక్ట్ అది కేవలం శ్రీకాంత్ గారు కాబట్టి ఈరోజు అంత ఇంపాక్ట్ ఇవ్వగలిగారు సార్. థ్యాంక్ యూ సార్. మీరు చేసిన పెర్ఫార్మెన్స్ కానీ, మీరు జస్టిఫై చేసిన విధానం కానీ, అంటే షూట్ అప్పుడు కూడా అసలు ఆయన ఎప్పుడు అసలు చాలా డైనమిక్గా ఆ క్యారెక్టర్ని ఎప్పుడు ఓన్ చేసుకుని క్యారెక్టర్లో ఉండడం కానీ, బిహేవ్ చేయడం కానీ అసలు చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి ఆయనతో వర్క్ చేయడం. అండ్ మా రాహుల్ అండ్ శివాని గారు ఇద్దరు అసలు క్యారెక్టర్స్లో ఎలా ఇమిడిపోయారో మీరు చూశారు. క్లైమాక్స్ సీన్స్లో అయితే దే లిటరల్లీ నెయిల్డ్ ఇట్ అండి. ఇద్దరు అసలు పోటాపోటీగా చాలా మంచి పెర్ఫార్మెన్స్ చేశారు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మై డైలాగ్ రైటర్. అంటే ఈరోజు ఆడిటోరియం నుంచి బయటకు వచ్చి అందరూ మాట్లాడుతున్నారంటే డైలాగ్స్ గురించి. చాలా మంచి డైలాగ్స్ రాసిన మా నాగేంద్ర కాశీ గారికి
అండ్ మా టెక్నికల్ టీమ్, మా కెమెరామెన్ జగదీష్ చీకటి గారు, రీ రికార్డింగ్ అందించిన మా రంజన్ రాజ్ గారికి, అండ్ లింగిడి సాంగ్ అందించిన మా మిథున్ ముకుందన్, అలాగే మా ఎడిటర్ కార్తీక్ శ్రీనివాస్, మా ఆర్ట్ డైరెక్టర్ గాంధీ గారు, అందరూ అనుకుని ఈరోజు అంటే ఇన్ని రోజులు ట్రావెల్ చేసి జర్నీ చేసిన ఈ సినిమా ఈరోజు ఎంత రెస్పాన్స్ జనాల నుంచి రావడం ఐఎమ్ వెరీ వెరీ మచ్ హ్యాపీ అండి. అండ్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ తేజ గారు, అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద వెల్ డిజర్వ్డ్ సక్సెస్. ఎందుకంటే ఆ కథకి ఆ టేకింగ్కి మీ టచ్ని అంటూ యాడ్ చేసి సరికొత్తగా మా ముందుకు ప్రజెంట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. అండ్ ఎస్, భాను గారు ఇప్పుడు మాట్లాడతారు, కో ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. మాట్లాడండి సార్. సక్సెస్, హ్యాపీనెస్ షేరింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వాసు వాళ్ళందరూ ఆయన ఆబ్వియస్గా మాట్లాడతారు. ఆయన ముందు మాట్లాడాలంటే థ్యాంక్స్. నా పేరు భాను అండి. నేను ఈ ఫిలింకి కో ప్రొడ్యూసర్ కింద చేశాను. ఇఫ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ ఆల్ ద మీడియా ఫర్ గివింగ్ గుడ్ రివ్యూస్ ఫర్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిన్న మార్నింగ్ నుంచే ఈ ఫిలింకి చాలా పాజిటివ్ రివ్యూస్ రావడం స్టార్ట్ అయ్యాయి యూఎస్ నుంచి. ఇంకా అదే ఊపు ఇక్కడ కూడా మీరందరూ చూసిన తర్వాత మీరందరూ కూడా చాలా మంచి రివ్యూస్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా ఈ ఫిలిం స్టార్టింగ్ నుంచి కూడా వాసు గారితో నేను ఫాలో అయ్యాను. ఆ తర్వాత వి స్టార్టెడ్ వర్కింగ్ టుగెదర్ విత్ దిస్ ఫిలిం. థ్యాంక్స్ వాసు ఫర్ హ్యావింగ్ మీ ఆన్ బోర్డ్. ఈ ఫిలిం మేము ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు దీనికి లైక్ అసలు నాయర్ 2 నుంచి చేస్తుంటే ఎలా చేస్తాము ఏంటి అని చాలా క్వశ్చన్స్ ఉండేవి నా మైండ్లో. ఫిలింకి టైటిల్ ఏమనుకోవాలి ఏంటి అనుకున్నప్పుడు మేము దీనికి పులిస్ వారి అని అనుకున్నాం ఫస్ట్. అంటే దానికి రీజన్ ఏంటంటే క్యారెక్టర్స్ కూడా పులిస్ వారీ చేస్తూ ఉంటాయి, దాంతోపాటు మేమందరం కూడా పులిస్ వారీ చేస్తున్నామండి. ఎందుకంటే ఇది ఏమాత్రం అటు ఇటు అయినా కూడా పులిస్ వారీ మమ్మల్ని కూడా మింగేస్తుంది. ఆ ఐడియా మాకు ఉంది. అయినా కూడా ఆ రిస్క్ తీసుకుని వాసు కానీ తేజ కానీ దీన్ని చాలా బాగా చేశారు. అండ్ ఇఫ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ మై ప్రొడక్షన్ టీమ్. అజయ్ గద్దే ఈజ్ మై ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, అండ్ విష్ణు అని చెప్పి మా మేనేజర్, జ్యోతి గారు, వీళ్ళందరూ కూడా చాలా బాగా హెల్ప్ చేశారు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా వీళ్ళందరూ యాక్టర్స్ అందరితో కూడా నాకు చాలా మంచి అసోసియేషన్ ఏర్పడింది. శ్రీకాంత్ గారి దగ్గర నుంచి చాలా నేర్చుకున్నా ఎలా హంబుల్గా ఉండాలి ఏంటి అనేది. ఇంకా శివాని, రాజశేఖర్ వీళ్ళందరూ కూడా వండర్ఫుల్ యాక్టర్స్. దే హ్యావ్ బెస్ట్ ఫ్యూచర్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ భాను గారు. ఓకే, సో కుమారిగా మా అందరికి గుర్తుండిపోయే పాత్రలో కనిపించిన శివాని మాట్లాడతారు ఇప్పుడు. అందరికీ నమస్కారం. మీ అందరినీ ఆఫ్టర్ రిలీజ్ కలవడం చాలా హ్యాపీగా ఉంది. సీనియర్ మీడియా ఎస్పెషలీ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. అండ్ మీరందరూ మమ్మీకి ఫోన్ చేసి నిన్న మాట్లాడారని అమ్మ చెప్పింది. అలాగే ఇప్పుడు నేను వచ్చినప్పటి నుంచి మీరు కలిసి సినిమాని మెచ్చుకున్న విధానం, నన్ను మెచ్చుకున్న విధానం చాలా 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 ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ వెరీ గ్లాడ్ మీ అందరికీ సినిమా నచ్చిందని. అండ్ ఆడియన్స్కి ఎస్పెషలీ గుడ్ కంటెంట్ని ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తారు, ఎస్పెషలీ తెలుగు ఆడియన్స్. సో థ్యాంక్ యూ సో మచ్. సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి యూఎస్ నుంచే చాలా మంచి టాక్ వస్తూ ఉండింది. అది నిన్న నైట్కి చాలా ఎన్హాన్స్ అయిపోయింది. నైట్ షో నేను ఏఎంబీకి వెళ్ళి మమ్మీ డాడీతో చూశాను. ఫుల్ హౌస్ ఉండింది. అండ్ చాలామందిని నేను తర్వాత సినిమా అయిపోయాక అందరినీ కలిశాను ఎగ్జిట్ దగ్గర ఉండి ఎలా ఉంది ఏంటి అని కనుక్కున్నప్పుడు చాలామంది సినిమా గురించి విని ట్రైలర్ ఏది కూడా చూడకుండా ఈ సినిమా బాగుందని విని వచ్చాం మేము. అండ్ వీఆర్ నాట్ డిసప్పాయింటెడ్. చాలా చాలా బాగుంది, మేము వెళ్ళి మా ఫ్రెండ్స్కి కూడా చెప్తామని అంటున్నారు. సో దట్ ఈస్ హ్యూజ్ సక్సెస్. ఎప్పుడు వర్డ్ ఆఫ్ మౌత్ ఒక సినిమాకి వస్తుందంటే ఇట్స్ రియలీ గుడ్ సక్సెస్ అని టీం అందరికీ చాలా ఆనందంగా ఉంటుంది. సో వెరీ 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 హ్యాపీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ది ఎంటైర్ టీమ్, ద ప్రొడక్షన్ టీమ్, ద ప్రొడక్షన్ హౌస్, మా డైరెక్షన్ టీమ్, ద టెక్నికల్ టీమ్, యాక్టర్స్ అందరి గురించి పేరు పేరున నేను చాలాసార్లు ఇప్పటికీ మాట్లాడేశాను. సో కీపింగ్ ఇట్ షార్ట్, థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఈ సక్సెస్ని మీరు ఇంకా ఇంకా పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శివాని గారు. ఓకే, సో ఒక మంచి సినిమాతో ఒక మంచి సక్సెస్ అందుకున్న రాహుల్ విజయ్ గారు ఇప్పుడు మాట్లాడతారు.
అందరికి నమస్కారం అండి. వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ సార్. సిన్స్ థ్యాంక్స్ మీట్ కాబట్టి సో మెనీ పీపుల్ దట్ ఐ వాంట్ టు థ్యాంక్ ఎస్పెషలీ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండి. వాళ్ళు పడ్డ కష్టం మమ్మల్ని కంఫర్టబుల్గా చూసుకునే దానికి అరకు పాడేరు ఆ ఏరియాలో అంతా ఇంత కాదు, చాలా కష్టపడ్డారు డైరెక్షన్ డిపార్ట్మెంట్. ముందుగా వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిన్న షో అయిన తర్వాత మా ఫ్యామిలీ మా ఫ్రెండ్స్ చాలా పాయింట్ యునానమస్గా చెప్పింది ఏంటంటే, ఒకటి మ్యూజిక్ గురించి, రెండు సినిమాటోగ్రఫీ గురించి. సో జగదీష్ గారు అండ్ రంజన్ రాజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎఫర్ట్స్ అండ్ గ్రేట్ క్వాలిటీ వర్క్ మన కోటబొమ్మల సినిమా పిఎస్ గురించి కోసం. అండ్ దెన్ కమింగ్ టు ద స్టోరీ, ఇది ఒక ఆనెస్ట్ అటెంప్ట్. సొసైటీలో ఏదైతే జరుగుతుందో దాని రిఫ్లెక్షనే మా సినిమా కోటబొమ్మలి పిఎస్ అని నేను చెప్పుకుంటూ వచ్చాను. అండ్ ఇలాంటి పాయింట్ తెర మీద చూపించి జనాల్లోకి తీసుకురావడానికి గట్స్ కావాలి. అలాంటి గట్సీ ప్రొడ్యూసరు మా వాసు గారు అండ్ విద్యక్క. అండ్ ఇలాంటి ఒక పాయింట్ ఏదైతే ఉందో తేజ గారు 100% నమ్మి దీన్ని అంత బ్యూటిఫుల్గా పిక్చరైజ్ చేయడం వల్ల ఈరోజు సినిమాకి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్ఫార్మెన్స్, సార్ శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ ఫాల్ ఇన్ లవ్ విత్ యూ వన్స్ అగైన్ సార్. నేను ఖడ్గం మహాత్మా సినిమా నుంచి బిగ్ ఫ్యాన్ సార్. మళ్ళీ ఈ సినిమాలో అంతగా ప్రేమించేసాను మిమ్మల్ని. అందుకే యాక్ట్ చేస్తున్నా కూడా ఫిలింలో సార్ కొన్ని సీన్స్ వస్తున్నప్పుడు ప్రీ క్లైమాక్స్లో నా కంట్లో కూడా నీళ్ళు తిరిగినాయి. అండ్ శివాని, షీఈస్ అ బ్రిలియంట్ పర్ఫార్మర్. ఇట్ ఈస్ జస్ట్ ఆపర్చునిటీ అంతే జనాలకి తెలిసేదానికి. సో ఐ థింక్ దిస్ ఫిలిం ఇస్ దట్ ఆపర్చునిటీ ఫర్ యూ. అండ్ ఇక నా పర్ఫార్మెన్స్ కూడా చాలా మంచి అప్రిసియేషన్ వస్తుంది. సో దానికి కారణం మాత్రం తేజ గారు. సో తేజ గారు దగ్గరుండి చేర్చుకోవడం వల్లే పర్ఫార్మెన్స్ అన్నది అంత బాగా వచ్చింది. సో థ్యాంక్ యూ తేజ గారు ఫర్ ఇట్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ మీడియా పర్సన్, మీ వల్ల ఈరోజు మా సినిమా జనాల్లోకి ఇంతలాగా వెళ్ళింది. యూ బీన్ సపోర్టింగ్ దిస్ ఫిలిం సిన్స్ ద సాంగ్ కేమ్ అవుట్ అండ్ ఇప్పుడు వరకు కూడా మోసుకొని తీసుకెళ్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ దట్. అండ్ చివరిగా ఆడియన్స్, లాట్ ఆఫ్ అప్రిసియేషన్స్, లాట్ ఆఫ్ లవ్ ఫ్రమ్ ఆడియన్స్ మాకు వస్తుంది. అండ్ చాలామంది సినిమా చూసింది కాకుండా నలుగురికి వెళ్ళి చెప్తున్నారు బాగుంది సినిమా అని. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ కీప్ సపోర్టింగ్ అవర్ ఫిలిం. ఇట్స్ జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది. లైక్ ఇక్కడి నుంచి ఈ సినిమా ఎంత దూరం వెళ్ళిద్దో, ఎన్ని ఎత్తువులు ఎక్కిద్దా అన్నది నేను ఎదురు చూస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవరీ వన్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఎస్, ఇలాంటి ఆనెస్ట్ కంటెంట్ని తెలుగు ప్రేక్షకులకి అందించాలి, వాళ్ళు ఖచ్చితంగా నచ్చుతుంది అనే ఒక నమ్మకంతో ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొచ్చిన బన్నీవాస్ గారు ఇప్పుడు మాట్లాడతారు. బన్నీవాస్ గారు ప్లీజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు మీడియా అండి. ఎందుకంటే మన ప్రీ రిలీజ్ ఈవెంట్లో మిమ్మల్ని స్టేజ్ ఎక్కించి మేము కింద ఉండి వచ్చింది చేసినప్పుడు భయం ఉంది నాకు లోపల, అమ్మో ఈ సినిమా ఏదైనా చిన్న తప్పు చేస్తే నన్ను ఆడుకుంటారని. కానీ ఐఎమ్ సో అంటే నాకు చాలా గర్వంగా ఉంది మన తెలుగు మీడియాని చూస్తే. ఓకే, మనకి పర్సనల్గా ఏమున్నా కూడా మేము సినిమా బాగుంటే దాన్ని డెఫినెట్గా ఎంకరేజ్ చేస్తాం అనేది మాత్రం నిన్న నిజంగా ప్రూవ్ చేశారు. అది నిజంగా అంటే మన తెలుగు జర్నలిజం, సినిమా జర్నలిజంలో ఉన్న ఒక ప్రొఫెషనలిజం కానీ, ఒక సినిమా డెడికేషన్ కానీ మాత్రం నిన్న చాలామంది మాట్లాడారు కూడా. నేను నేర్చుకుంటారు అనుకున్నాం కానీ వాళ్ళు సినిమాకే స్టిక్ అయ్యారు, వెరీ గుడ్ అనేది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అవర్ మీడియా అండి. ఎందుకంటే ఇట్లాంటి సినిమా అండ్ రెండోది ఏంటంటే దీంట్లో ఉన్న క్రిటిక్స్తో నిజంగా నాకు ఈ సినిమా రిలీజ్ చేసే ముందు ఒక భయం ఉంది నా మనసులో. నాయిటు అనేది మలయాళం ఉంది, అది ఒక నేషనల్ అవార్డు వచ్చిన సినిమా, చాలా క్లాసిక్ అది. అట్లాంటి క్లాసిక్ని తీసుకుని నేను తెలుగుకి చాలా కమర్షియల్గా మార్చడం జరిగింది. ఎందుకంటే బికాస్ వీఆర్ ఇది నేను షూట్ చేస్తున్నప్పుడు ఇది ఓటీటీ కాదు థియేటర్కి షూట్ చేస్తున్నాం అన్నప్పుడు కొన్ని లీనియన్స్లు కానీ కొన్ని అబౌవ్ ద లాజిక్ కానీ అలవాల్సి ఉంటుంది డెఫినెట్గా. ఎందుకంటే థియేటర్లో ఆడియన్ని ఎగ్జైట్ చేయడానికి కానీ ఎంటర్టైన్ చేయడానికి కానీ నేను సినిమా తీసేది తీయబోయి కూడా
అట్లాంటప్పుడు ఏంటంటే ఒక హానెస్ట్ కంటెంట్ని కొన్నిసార్లు కమర్షియల్గా డివేట్ అవ్వవలసి వస్తుంది. అది చాలామంది క్రిటిక్స్కి అది తగులుతుంది గట్టిగా, ఎరా ఇంత మంచి సినిమాని, ఇంత హానెస్ట్ సినిమాని వీళ్ళు ఇంత కమర్షియల్గా ట్రీట్ చేశారని. బట్ ఐఎమ్ వెరీ క్లియర్ ఫ్రమ్ ద డే వన్, కొంతమంది క్రిటిక్స్ తిడతారని బాధపడతారని తెలిసినా కూడా వెన్ ఐఎమ్ మేకింగ్ ఫర్ ఇట్ థియేటర్, ఐఎమ్ వెరీ స్టిక్ ఫర్ ద కమర్షియల్ యాంగిల్కి. అది నేను హానెస్ట్గా ఓపెన్గా చెప్పాలనుకున్నాను. అండ్ కమింగ్ టు ద ఫిలిం, అంటే ఇట్లాంటి సినిమాని తెలుగు వాళ్ళు, ఇట్లాంటి సినిమాని మన తెలుగు సినిమాల్లో మెయిన్ ఎస్పెషల్లీ థియేటర్కి వెళ్ళినప్పుడు మార్నింగ్ షో ఒక 15-20%తోనే ఓపెన్ అవుతుంది అనేది వీఆర్ వెరీ క్లియర్ ఫ్రమ్ డే వన్. సెకండ్ షో ఎలా ఉంటుంది అనేది నాకు మెయిన్ టెన్షన్, ఎందుకంటే సెకండ్ షోకి గ్రాఫ్ బట్టే ఈ సినిమా హిట్టా ఫట్టా అనేది మనకు తెలుస్తుంది ఈ రోజుల్లో. నిన్న మార్నింగ్ 15%తో ఓపెన్ అయిన ఈ సినిమా, 15-20%తో ఓపెన్ అయిన సినిమా సెకండ్ షోస్లో 80-85% ఉంది. దట్ ఈస్ వాట్ ఇట్, ఈ వెరీ క్లియర్ ఇండికేషన్ అనమాట. అట్లాగంటే చాలా క్లియర్గా 20-25% ఇన్ ద మార్నింగ్ షో, 40-45% ఫర్ ద మ్యాట్ని. ఫస్ట్ షోస్ వచ్చినప్పటికి 60-65, సెకండ్ షో వచ్చినప్పటికి 85-90. అంటే దట్ ఈస్ వెరీ క్లియర్ ఇండికేషన్ ఆఫ్ గ్రాఫ్ అనమాట. అదే కనుక నిజంగా సినిమా ఏదైనా తేడా ఉంటే కనుక ఫస్ట్ షో సెకండ్ షోస్కి ఆ గ్రాఫ్ పడిపోతుంది 100%. సో 100% నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను, ఈ సినిమా బాక్స్ ఆఫీస్లో ఎంత అదరగొట్టేస్తుంది, నెంబర్లు వేస్తుంది, ఎన్ని తీస్తే ఒక మంచి సినిమా తీసాం, జనాలకి ఇది నచ్చింది అనేది మాత్రం ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ మై టీమ్. అండ్ కమింగ్ టు మై టీమ్, ఎస్పెషల్లీ ఫస్ట్ నేను మాట్లాడవలసింది మా డైలాగ్ రైటర్ కాశీ గారి గురించి. నాకున్న టైం కన్సర్న్లు ఈ సినిమా మేము ఈ కథను మార్చాలి అనుకున్నప్పుడు ఆయనకి ఇచ్చిన మార్నింగ్ టైము 5:30 మార్నింగ్ టు 11 o'clock. అంటే ఒక రైటర్ని 5:30కి వచ్చి నా ఆఫీస్ దగ్గర వెయిట్ చేయాలి అంటే సమ్టైమ్స్ నేను రాత్రి అంతా 12-1 గంట వరకు వర్క్ చేసి పొద్దున లేగలేకపోయేవాడిని. పాప ఆయన 6-7 వరకు వెయిట్ చేసి నా గురించి. అంటే స్టిల్ నేను సినిమా చూసినప్పుడు థియేటర్లో క్లాప్స్ కొడుతున్నప్పుడు నాకు ఫస్ట్ గుర్తొచ్చింది మా టీం మొత్తం. ఆ రోజు అంటే నా దగ్గర కాదు 5:30కి రావాలంటే వాళ్ళు ఎన్నింటికి లేచి రావాలి, ఇవన్నీ తట్టుకుని చేసుకుని నిన్న థియేటర్లో ఎస్పెషల్లీ ఆ కాన్ఫరెన్స్ కాల్ సీన్ దగ్గర అందరు క్లాప్స్ కొడుతుంటే మాత్రం నాకు ఫస్ట్ గుర్తొచ్చింది మా టీమే. ఎందుకంటే నిన్న ఆ కాన్ఫరెన్స్ కాల్ ఏదైతే ఆ సీన్ ఉందో, నిన్న భ్రమరామరావు సినిమా చూసినప్పుడు థియేటర్ ఒక్కసారి ఉంది మొత్తం. అది ఆ ఎక్సైట్మెంట్ నిజంగా ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ద మై ఎంటైర్ టీమ్, క్రియేటివ్ టీమ్ ఎవరైతే ఆ రోజు నాతో వర్క్ చేశారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ డైరెక్టర్ గారు, ఈ స్క్రిప్ట్ తయారైన తర్వాత తేజ గారిని అనుకోవడం జరిగింది. ఎందుకంటే తేజ జోహార్ తీసిన కాడి నుంచి కూడా హీజ్ డెఫినెట్లీ ఇతను మంచి డైరెక్టర్ అవుతాడు, బాగా హ్యాండిల్ చేయగలడు అని చెప్పి తనకి ఎప్పుడైతే స్క్రిప్ట్ హ్యాండ్ ఓవర్ చేసామో ఆ రోజు నుంచి ఏంటంటే మేము ఏం చేసాము, ఏమనుకున్నాం అనేది మర్చిపోయి దిది స్క్రిప్ట్, దీన్ని నువ్వు ఎట్లా హ్యాండిల్ చేస్తావో చెయ్యండి. మళ్ళీ నేను దాన్ని చూసుకుంది ఎడిటింగ్ రూమ్లోనే చూసుకున్నాను. 100% నేను స్క్రిప్ట్లో ఏదైతే ఆ రోజు ఎక్సైట్ అయ్యి మేము అందరం కలిపి అతనికి హ్యాండ్ ఓవర్ చేసామో దానికన్నా కూడా చాలా బాగా డెలివరీ చేశాడు ఆయన. ఎందుకంటే ఈరోజు థియేటర్లో కొన్ని సీన్స్కి ఎవరైతే వరలక్ష్మి గారు అండ్ రామకృష్ణ, ఆలీ అండ్ రామకృష్ణ క్యారెక్టర్స్ మధ్యలో క్లాప్స్ పడుతున్నాయో థియేటర్లో, అవన్నీ కూడా తేజకి కనుక థియేటర్ టైమింగ్ సెన్స్ లేకపోతే కనుక క్లాప్స్ పడదు, ఎంత మంచి స్క్రిప్ట్ ఇచ్చినా కూడా. అలాంటి అంటే తను వచ్చిందే ఒక శ్రీకాకుళం ఊరి నుంచి వచ్చాడు. సో డెఫినెట్గా ఒక కామన్ ఆడియన్ ఎలాగా థియేటర్లో ఎక్సైట్ అవుతాడు అనేది మాత్రం తనకు మంచి ఐడియా ఉంది. మళ్ళీ తను ప్రూవ్ చేసుకున్నాడు. డెఫినెట్గా హీ విల్ బి ఏ వెరీ గుడ్ కమర్షియల్ డైరెక్టర్ అవుతాడు ఈ జనరేషన్లోని. అండ్ చాలామంది అడిగారు ఈ సినిమాకి శ్రీకాంత్ గారిని ఎందుకు అనుకున్నావు నువ్వు అని. నాకు ఒకే ఒక్క లెక్క, అన్నయ్య ఎప్పుడు ఒక సొసైటీకి సంబంధించిన మంచి సినిమా చేసిన ఖడ్గం అవనివ్వండి, లేదంటే ఆపరేషన్ దుర్యోధన అవనండి, మహాత్మా అవనివ్వండి, ఇట్లాగా తను ఎప్పుడు ఒక సిన్సియర్ క్యారెక్టర్, సొసైటీకి ఉపయోగపడే క్యారెక్టర్ చేసినప్పుడు ఎప్పుడు కూడా సినిమా ఫెయిల్ అవ్వలేదు. అండ్ నేను అనుకున్నది కూడా ఈ సినిమా కూడా 100% అన్నయ్య ద్వారా ఈ మెసేజ్ చెప్పినప్పుడు మాత్రం ఇది ఫెయిల్ అవుతుందని చెప్పే నమ్మకంతోనే ఆయన్ని ఈ సినిమాకు అనుకోవడం జరిగింది. అండ్ పర్సనల్గా నాకు ఆయన అంటే చాలా ఇష్టం. నేను లైఫ్లో బాగా ఎదిగి మంచి పొజిషన్లో ఉండి నువ్వు ఎలా ఉంటావు అని ఎవరైనా అడిగితే నేను శ్రీకాంత్ అని ఎంత సింపుల్గా ఉండాలంటాను. అంటే ఎంత ఎదిగినా కూడా ఎవరితో మాట్లాడినా నవ్వుతో మాట్లాడతాడు చక్కగా. ఎంత తను రియల్ ఎస్టేట్ అవ్వచ్చు, లేదంటే తన ఉన్న ఇప్పుడున్న స్టేజ్లో అవ్వచ్చు, ఇప్పుడు తను సంపాదించేది ఏదైనా అవ్వచ్చు, ఏదైనా కూడా అన్నయ్య అంత సింపుల్గా, అంత సింపుల్ అప్రోచ్ కానీ, అంత సింప్లిసిటీ కానీ ఐ ఆల్వేస్ బి, అంటే తన దగ్గర ఉంటే ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది. అది ఆల్వేస్ వీ లైక్ దట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అంటే
ఈరోజు నాకు ఎంత ఆనందంగా ఉందంటే సినిమా హిట్ అయ్యడం ఒక విషయం అయితే నీ గురించి అందరూ మాట్లాడుతుంటే ఇట్ ఈస్ ఫీలింగ్ లైక్ ఇది నా అప్రిషియేషన్ కింద ఫీల్ అవుతున్నాను. అది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ శివాని గారి గురించి ఎక్కువ ఎప్పుడు కూడా నేను మాట్లాడలేదు. అంటే ప్రతి అమ్మాయి కెరియర్లో ఒక హీరోయిన్ కింద స్టార్ట్ అయినప్పుడు నాకు మంచి పేరు రావాలి, నేను మంచి గ్లామర్గా కనబడాలి స్క్రీన్ మీద, లేదంటే కనుక నన్ను ఒక కమర్షియల్గా ప్రజెంట్ చేసుకోవాలి, ఇట్లాగా చాలా ఉంటాయి ఒక అమ్మాయికి. ఎందుకంటే ఎప్పుడు కూడా దే వాంట్ టు గ్రో, ప్రతి ఒక్కరికి లైఫ్లో బాగా ఎదగాలని ఉంటుంది. కాబట్టి ఈ సినిమాకి అమ్మాయి చాలా లెస్ మేకప్, తన కెరీర్ స్టార్టింగ్లో ఉంది, ఎక్కడో పోనీ హైలో ఉంటే అది వేరే విషయం. చాలా స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయి మేకప్ లేకుండా చిన్న డస్కీ స్టోన్తోని చాలా సింపుల్ వెరీ ఆర్డినరీ డ్రెస్సెస్తో ఒక అమ్మాయి రావాలంటే ఎవరికన్నా సరే భయం ఉంటుందమ్మో రేపొద్దున నా ఫ్యూచర్ ఏమవుతుంది, కెరియర్ ఏమవుతుందని. అమ్మాయిని అడిగినప్పుడు అవన్నీ మర్చిపోయి కేవలం క్యారెక్టర్కే స్టిక్ అయింది. దట్ ఈస్ హర్ ప్రొఫెషనల్ ఇది అయినప్పుడు డెఫినెట్గా అమ్మాయికి మాత్రం మంచి ఫ్యూచర్ ఉంటుంది. బికాజ్ ఇవన్నిటికన్నా కూడా మెయిన్ అమ్మాయికి కావాల్సింది, ఏ యాక్టర్ కన్నా కావాల్సింది నటన. అది అమ్మాయిలో అయితే పుష్కలంగా ఉంది. డెఫినెట్గా అమ్మాయి వెరీ గుడ్ స్టేజెస్కి వెళ్తుంది. మన రాహుల్ చాలా ఒదిగిపోయాడు పాత్రలోని. ఎంత ఒదిగిపోయాడంటే బయటకు వచ్చినప్పటికీ చాలామందికి ఏంటంటే శ్రీకాంత్ గారు ఆలీకి క్యారెక్టర్ ఈ సినిమాలో ఎంత హైయో వీళ్ళిద్దరూ కూడా బయటకు వచ్చినప్పటికీ చాలా బాగా చేశారు, చాలా బాగా లోపలికి ఒదిగిపోయారు. ఈ సినిమా నుంచి బయటకు వచ్చినప్పటికి ప్రతి ఒక్కరికి క్యారెక్టర్సే గుర్తుంటున్నాయంటే అది నిజంగా అది తేజాకి అండ్ ఈ సినిమాలో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరికీ కూడా ఇవ్వాల్సిన క్రెడిట్స్ అది. అండ్ మన మురళీ శర్మ గారితో అయితే 100% నేను చాలా ఎలక్షన్ల దగ్గర నుండి చూసినప్పుడు తగిలిన ఎక్స్పీరియన్స్లు అన్నీ కూడా ఆ క్యారెక్టర్లో పొందుపరిచి జాగ్రత్తగా ఓ లైన్ మీద చేసుకుంటూ వెళ్ళిన క్యారెక్టర్. ఎస్పెషల్లీ నిన్న చాలామంది ఆ డాగ్ అండ్ రాజ్యాంగం గురించి మాట్లాడిన సీన్ అయితే చాలామంది నిన్న ఈవినింగ్ కూడా మాట్లాడారు. కొంచెం ఇంటలెక్చువల్గా చాలామందికి అలా తగిలి వెళ్ళిపోయినా కూడా అర్థమైన వాళ్ళందరికీ కూడా మాత్రం అది చాలా బాగా రాశారని చెప్పి అప్రిషియేషన్ వచ్చింది. అండ్ హోప్ ఈ సినిమా ఇంకా జనాల్లోకి వెళ్ళి అట్లీస్ట్ బయటికి వెళ్తున్నప్పుడు కరెక్టే మాట్లాడారు రాయాలంటే అది చాలు. మాకు డబ్బుల కన్నా కూడా ఎక్కువ ఏంటంటే మీ సినిమా తీసిన పర్పస్ అది కనుక ఆ థాట్ ప్రాసెస్ అనేది మాత్రం టచ్ చేసామంటే ఆడియన్లో అదే మాకు పెద్ద హిట్ అండ్ పెద్ద సక్సెస్ అది. అండ్ థ్యాంక్ యూ టు ఆల్. అండ్ మై కొలీగ్ అండ్ నా పార్ట్నర్ దీంట్లో విజయ్ గారు కొంచెం బిజీగా ఉండి రాలేకపోయారు, అరవింద్ గారు ఏమో గోవాలో ఉన్నారు ఆయన. అండ్ వాళ్ళందరి తరపున కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ బనివాస్ గారు. ఇంకా ఏదో అంటే యాక్చువల్లీ వరలక్ష్మి గారు అండి ఈ సినిమాకి చెప్పాలంటే అన్నయ్య తర్వాత సినిమాని అంత పేసీలో పట్టుకెళ్ళిందంటే ఆవిడ మెయిన్ ముఖ్యం. బట్ ఆవిడ ఏంటంటే షూటింగ్ బిజీలో ఉండేది, ప్రోగ్రామ్స్కి రాలేకపోతున్నారు. అండ్ ఆవిడ ఎన్ని క్యారెక్టర్లు చేసినా కూడా లైఫ్లో ఆవిడ ఒక 100-110 క్యారెక్టర్లు మంచి క్యారెక్టర్లు కూడా చేయొచ్చు. కానీ ఇది మాత్రం డెఫినెట్గా ఆవిడ లైఫ్లో గుర్తుండిపోయే క్యారెక్టర్ ఇది. అది 100% ఆవిడ కూడా నేను మాట్లాడారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆవిడ కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు యాడ్ చేస్తారా? యా ప్లీజ్. సారీ అండి, అంటే ఇందాక మెయిన్ మెన్షన్ చేయడం మర్చిపోయాను. స్పెషల్ థ్యాంక్స్ టు షాహీ కబీర్, ద మెయిన్ రైటర్ ఆఫ్ నైట్. అంటే ఆయన ఐడియా, సో ఆయనకి వచ్చిన ఆ థాట్ ప్రొవోకింగ్ ఐడియా వల్లే ఈరోజు ఈ కోటబొమ్మాలి పిఎస్ని మేము దీన్ని ఇంత కమర్షియల్గా మనం తెలుగు ఆడియన్స్కి మేము ప్రజెంట్ చేయగలిగాం. సో ఆయనకి స్పెషల్ థ్యాంక్స్. అండ్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్, మై ఎస్పెషల్లీ భాను గారు. ఎందుకంటే నాకు ఆన్ స్పాట్ అంటే వాసు గారు బిజీగా ఉన్నప్పుడల్లా నాకు భానుగారే లైక్ సార్ నాకు ఇది కావాలి అది కావాలా, కొండలోకి అక్కడికి వెళ్ళాలన్నా ఇక్కడికి వెళ్ళాలన్నా. అంటే ఇన్ఫ్యాక్ట్ కొన్ని సీన్స్ లైక్ వీ షార్ట్ ఇట్ ఇన్ నక్సల్స్ ఉన్న ఏరియా, అంటే వాళ్ళు ఫ్రీక్వెంట్గా వచ్చి వెళ్తూ ఉండేవారు. శ్రీకాంత్ గారి కొన్ని ఇంపార్టెంట్ సీక్వెన్సెస్ అక్కడ పోలీస్ ప్రొటెక్షన్ మాట్లాడి మేము కంటిన్యూస్ కొంచెం పోలీస్ సర్వైలెన్స్లో ఉండి షూట్ చేసి అలాంటి రిస్కీ స్టెప్స్ తీసుకున్నామంటే అది కేవలం బికాస్ ఆఫ్ మై కో ప్రొడ్యూసర్ భాను గారు. అంటే వాళ్ళు సెట్ మీద ఉండి మాకు అందించిన సపోర్ట్ అండి. అండ్ మెయిన్లీ ఈరోజు ఈ క్యాట్ అండ్ మౌస్ ఇంతలా వర్కౌట్ అవ్వడానికి కారణం శ్రీకాంత్ గారు ఒక సైడ్ అయితే వరలక్ష్మి గారు అండి. సో ఆవిడ పాత్రలో ఆవిడ లీనమై చేసిన అంటే ఆవిడ ఇచ్చిన రియాక్షన్స్ కానీ హావభావాలు కానీ ఈరోజు స్పెసిఫిక్గా జనాలు చాలా బాగా మాట్లాడుకుంటున్నారు.
యా అంతే అండి, థ్యాంక్ యూ. డెఫినెట్లీ అండి, ఆ ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్స్ అయితే మేము అసలు థరోలీ ఎంజాయ్ చేసాం. ఆ కాన్ఫరెన్స్ కాల్ ఇందాక సార్ చెప్పినట్టు. సో ఇందులో అలాంటి ఎంగేజింగ్ మూమెంట్స్, థ్రిల్లింగ్ మూమెంట్స్ చాలా చాలా ఉంటాయి. అండ్ అఫ్ కోర్స్ రామకృష్ణ పాత్ర, బాధపడితే మనం బాధపడతాం, ఆయనకి ఏదైనా అయితే మనం ఏడుస్తాము. అంత అద్భుతంగా ఆ పాత్రని పండించినటువంటి శ్రీకాంత్ గారు ఇప్పుడు మాట్లాడతారు. సార్ మీరు కూర్చుని మాట్లాడతానన్న ప్రాబ్లం లేదు. అందరికీ నమస్కారం. ఇది థ్యాంక్స్ మీట్ కాబట్టి నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పేది మీడియా మిత్రులకి. ఎందుకంటే సినిమా చూసిన తర్వాత ఫస్ట్ రిజల్ట్ వాళ్ళే ఇచ్చారు. నాకు చాలామంది ఫోన్ చేసి చాలా బాగుంది సినిమా, ఈ మధ్యకాలంలో నీది బెస్ట్ క్యారెక్టరు, నువ్వు చేసిన సినిమాల్లో నాకు ఖడ్గం గుర్తొచ్చిందని, ఆపరేషన్ దుర్యోధన గుర్తొచ్చిందని, ఇలా రకరకాలుగా చెప్పిన మీడియా మిత్రులందరికీ, చాలామంది అందరి పేర్లు తెలుసు, పేర్లు చెప్తే చాలా ఇంత లిస్ట్ అవుతుంది కాబట్టి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాని ఇంత ప్రమోట్ చేస్తున్నారు మీరు, సినిమా నచ్చి మీరు చేయడం అనేది ఈ మధ్యకాలంలో నేను నా సినిమాకి ఎప్పుడు రాలేదు, ఈ సినిమాకి వచ్చింది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. అలాగే ఈ సినిమా అని విజయవంతం చేసిన ప్రేక్షకులకి, ఎందుకంటే వాళ్ళే మెయిన్ కాబట్టి, వాళ్ళు ఈరోజు మార్నింగ్ షో నుంచి సెకండ్ షోకి, నేను ఎందుకంటే ఎప్పుడు కనుక్కుంటా ఉంటా ఫస్ట్ షోలు ఎలా ఉన్నాయి, సెకండ్ షోలు ఎలా ఉన్నాయని, ప్రతి ఒక్కడు కూడా ప్రతి ఏరియా నుంచి కూడా మంచి రెస్పాన్స్ రావడం, కలెక్షన్స్ పెరగడం అనేది నిజంగా సినిమా బాగుంటేనే జరుగుతుంది. అది వాళ్ళందరికీ కూడా, ప్రేక్షకులందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ సినిమాని విజయవంతం చేసినందుకు. అలాగే ఇక ఆర్టిస్టులు, మా గురించి మేము చెప్పుకుంటే బాగోదు కానీ, నేను ఫస్ట్ ఇస్ అ ప్రొడ్యూసర్స్. ఇటువంటి సినిమా తీయాలంటే ఒక గట్స్ కావాలి. ఎందుకంటే నాయటు మలయాళం అందరం చూసిన తర్వాత అది రీమేక్ చేయాలంటే మాత్రం చాలా కష్టం ఒక రకంగా. ఆ గట్స్, దాని మీద నా కాన్ఫిడెంట్, మేము చేయగలనే కాన్ఫిడెంట్ వాసు గారు ఈ సినిమా తీసుకుంది. దాంట్లో నేను అది చూసా, ఆయన చాలా వండర్ఫుల్ ఆర్టిస్ట్. ఎందుకంటే నేషనల్ అవార్డు కూడా ఆ సినిమాకి రావడం జరిగింది. ఆ క్యారెక్టర్ నేను చేయగలనా లేదా, అలా మనం లేవు కదా, ఆ పర్సనాలిటీ లేదు, ఆ సెటిల్డ్ పర్ఫార్మెన్స్, ఇవన్నీ చాలా కష్టం అని అనుకున్నాను. బట్ రాగానే ఒక ధైర్యం, వాసు గారు సబ్జెక్ట్ చెప్పిన తర్వాత నాలాగే నేను చేసుకుంటాను, ఆయనలాగా నేను చేయను అనే ఒక ధైర్యంతో ఆ క్యారెక్టర్ చేయడం జరిగింది. థ్యాంక్స్ వాసు గారు. నిజంగా నాకు గిటార్స్ అంటే మీ అందరికీ తెలుసు, నా కెరియర్ ఎంతో మార్చిన గిటార్స్, పెళ్లి సందడి కానీ, పెళ్ళం ఊరెళ్తే కానీ, సరైనోడు, అలాగే ఇది 4వ ఫిలిం, 4వ ఫిలిం, నా సొంత బ్యానర్ లాగా నా ఫీలింగ్. ఎందుకంటే నాకు సొంత మనుషుల్లాగా నాకు ఎప్పుడు ఆ ఫీలింగ్ ఉంటుంది. వాసు గారు ఈ క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు, నాకు వచ్చినందుకు కూడా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఈ మధ్యకాలంలో నాకు ఇంత మంచి పేరు రావడం కూడా, అందరూ అప్రిషియేట్ చేయడం చాలా చాలా థ్యాంక్స్. ఎంత ప్రొడ్యూసర్స్ మెయిన్ అనేది డైరెక్టర్ ఈ సినిమాకి. తేజ ఈ స్క్రిప్ట్ని చేయడం అంటే, స్క్రిప్ట్ ఇవ్వడం వేరు, స్క్రిప్ట్ స్పాట్లో డైరెక్షన్ వాల్యూస్ కానీ, ఆ స్క్రీన్ ప్లే మొత్తం నేను దగ్గర నుండి చూశాను. నిజంగా డెఫినెట్గా నువ్వు పెద్ద డైరెక్టర్ అవుతావు తేజ. టెక్నికల్గా కానీ, ఆర్టిస్టుల దగ్గర నుంచి పర్ఫార్మెన్స్ తీసుకునే విధానం కానీ, ప్రతిదీ కూడా మేము ఎక్కడన్నా చిన్న తప్పదు సార్, అది కొంచెం ఇక్కడ ఫీల్ ఉంటే బాగుంటుంది, చాలా న్యాచురల్. ఒక్కోసారి మేము అవుట్ ఆఫ్ ద వే వెళ్తూ ఉంటాం క్యారెక్టర్లో, దాన్ని అట్లా కాదు, ఇది సెటిల్డ్గా ఉంటే బాగుంటుంది అని చెప్పి మాతో చేయించుకున్న డైరెక్టర్ తేజకి నిజంగా థ్యాంక్ యూ తేజ. ఒక మంచి సినిమా ఇచ్చారు. ఆల్ ద బెస్ట్ ఇన్ కెరియర్. చూడు నెక్స్ట్ మేము మామూలు తీసుకునేమో, మీరు పెద్ద పెద్ద హీరోలకి వెళ్ళిపోతారు గ్యారంటీగా. అవ్వాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే మీరంతా కష్టపడతారు, యంగ్ టాలెంటెడ్ పర్సన్స్ మీరంతా. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అలాగే నా కో స్టార్స్ శివాని అండ్ రాహుల్, వీళ్ళతో ఒక టెన్షన్ ఏంటంటే వీళ్ళు ముందు పరిగెట్టేస్తున్నారు అక్కడ చేజింగ్లో, నేనేమో మనమేమో, అదొక్కటే ప్రాబ్లం తప్పితే మిగతా ఏ ప్రాబ్లం లేదు. మెల్లగా పరిగెత్తాను అదొకటే ప్రాబ్లం. ఎందుకంటే ఫారెస్ట్లో మమ్మల్ని భయంకరంగా పరిగెత్తించారు. అది ఎన్ని రోజులు, వారం రోజులు పరిగెడతానే ఉన్నాం. దానివల్ల కూడా కొంచెం ప్రాబ్లం ఉంటుంది నాకు. సో మంచి కోస్టార్స్. రాహుల్ నిజంగా నా బిగినింగ్ డేస్లో ఆ మొహోటం కానీ, ఆ షై కానీ, ఇది కానీ నాకంటే చాలా బాగా మాట్లాడతాడు అతను. వెరీ వెరీ హ్యాపీ. అందరూ ఆర్టిస్టులు అందరూ, అలాగే వరలక్ష్మి గారు, నిజంగా నేను షాక్ మొత్తం సినిమా నేను చూసినప్పుడు. ఆవిడ పర్ఫార్మెన్స్ కానీ, ఆవిడ సెటిల్డ్ పర్ఫార్మెన్స్ కానీ, ఆ సీరియస్నెస్ కానీ, కరెక్ట్గా 2 క్యారెక్టర్ల మధ్య జరిగింది విధానం కానీ చాలా బాగా తీశారు. థ్యాంక్ యూ తేజ.
అండ్ అలాగే భాను గారు షూటింగ్ స్పాట్లో ఎప్పుడు మాతో పాటే ఉండేవారు. అక్కడ ఏ ప్రాబ్లం లేకుండా చూసుకున్నందుకు మీరు కూడా మంచి ప్రొడ్యూసర్స్ అవ్వాలి ఫ్యూచర్ అని అనుకుంటున్నాను. అలాగే ఫస్ట్ టైం చేసిన విద్య అంతే కదా, మా డాక్టర్ వెంకటేశ్వర గారి పాప నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఆవిడ ఫస్ట్ టైం ప్రొడక్షన్లోకి దిగారు, మంచి సినిమా తీశారు విద్య. కంగ్రాచులేషన్స్. ఈ సినిమా ఇంకా ప్రేక్షకులు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు. ఆ మైక్ మీ దగ్గరే ఉంచండి, ఎందుకంటే ఇప్పుడు జర్నలిస్టులతో ఇంటరాక్షన్ ఉంది కాబట్టి దాంట్లో Q&A సెషన్లోకి వెళ్ళిపోదాము. నా మైక్ పాస్ చేసేసారా? ఓకే, సో నా మైక్ ఇవ్వాలి కదా. ఒకటి ఏంటంటే మెయిన్ మర్చిపోయాను, జగదీష్ మా కెమెరామెన్ చాలా బాగా, అంటే విజువల్స్ కానీ ఎక్కడ కూడా టైం ఎక్కువ తీసుకునేవాడు కాదు. ఇద్దరికి కోఆర్డినేషన్ అంత బాగుంది, డైరెక్టర్కి కెమెరామెన్కి. ఆల్రెడీ వాళ్ళు 3వ సినిమా ఇది కలిపి చేయడం అనుకుంటా, అంతే కదా. నిజంగా ఇద్దరికి ఆ కోఆర్డినేషన్తో అద్భుతంగా ఫటా తీసుకుంటూ వెళ్ళిపోయేవాడు. ఇంత ఫాస్ట్ చేస్తారు, ఫైనల్ రిజల్ట్ ఎలా వస్తుందని అనుకునేవాళ్ళం. బట్ ఈస్ వండర్ఫుల్. జగదీష్ థ్యాంక్ యూ. అలాగే మ్యూజిక్ డైరెక్టర్స్కి కూడా థ్యాంక్ యూ, రైటర్స్కి అందరికీ కూడా థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ. వాసు గారు, ఫస్ట్ కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ సార్. మెయిన్ థింగ్ ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఒక సీనియర్ జర్నలిస్ట్గా, ఒక అసోసియేషన్ రన్నింగ్ చేస్తున్న వ్యక్తిగా, రివ్యూస్ గురించి చాలా హైలైట్ చేస్తూ మాట్లాడుతున్నారు. ప్రతి ప్రోడక్ట్కి రివ్యూస్ అనేవి ఉంటాయి. అది ఫుడ్ కావచ్చు, క్లాత్ కావచ్చు, వెహికల్ కావచ్చు, ఏదైనా ఉంటుంది. ఇక్కడ ఎవరో ఒకళ్ళిద్దరు చేసే ఒక రివ్యూని మీరు ఇంత హైలైట్ చేయడం వల్ల ఇండస్ట్రీకి, జర్నలిస్టులకి ఒక గ్యాప్ ఉందని అనుకునే అపోహ ఎక్కువ ఉంటుంది కామన్ పీపుల్కి. సో దాన్ని పబ్లిక్ స్టేజ్లో మీరు అవాయిడ్ చేస్తే బెటర్ అని నా ఫీలింగ్. డెఫినెట్లీ. నేను కూడా అదే ఫీల్ అయ్యాను. ఎందుకంటే యాక్చువల్లీ ఆ రోజు అనుకున్న కాన్సెప్ట్ వేరు, అది టర్న్ అయిన విధానం వేరైపోయింది. యాక్చువల్లీ నేను అనుకున్న కాన్సెప్ట్ ఏంటంటే, సినిమా గురించి ప్రజెంట్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి అండ్ పాలిటిక్స్ ఎట్లా ఉన్నాయో మా అందరికన్నా కూడా జర్నలిస్టులకు బాగా తెలుస్తుంది. సో ఆల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి సినిమా మీద మాట్లాడిందాం అనుకున్నది యాక్చువల్ థీమ్ ఆఫ్ దట్ ఇది. బట్ అది వేరే టర్న్ అయిపోయి నేనే మధ్యలో ఆపేసాను దాన్ని. ఎందుకంటే ఏ సినిమా అయినా కానీ అది బాగుంటే గ్యారంటీగా అందరూ రివ్యూస్ బాగా ఇస్తారు. అందరు ఆర్టిస్టులు, చాలా మంది జర్నలిస్టులకి అందరితోటి ఇంటరాక్షన్ ఉంటుంది. అవును, చాలా వరకు పాజిటివ్గానే చెప్తారు. నిన్న కూడా ప్రూవ్ అయింది కదా అది. నిన్న కూడా ప్రూవ్ అయింది మీకు. సో దాన్ని ఇంకోటి ఏంటంటే, వాళ్ళు పెద్ద మంచి రేటింగ్ ఇచ్చిన సినిమాలు ఫ్లాప్ అయినవి చాలా ఉన్నాయి. 2 రేటింగ్ ఇచ్చినా కూడా 100 కోట్లు వసూలు చేసిన సినిమాలు మీ అందరికీ తెలుసు. అవును. సో దాన్ని ఇంతటితోటి దాన్ని క్లోజ్ చేసేయడం బెటర్ అండి. సెకండ్ థింగ్ సార్, ఇప్పుడు ఇది రాజకీయ నాయకులు మారాలన్నా, పోలీసులు మారాలన్నా, మీరు చెప్పిన కంటెంట్ వ్యవస్థ మారాలని. అంటే ఇక్కడ ఏదో ఒకళ్ళు రాజకీయ నాయకులు తప్పో లేదంటే ఒక పోలీసు వాళ్ళు తప్పో కాదండి. ఇది మన అందరం కలుపుకుని నాశనం చేసుకుంటున్న ఒక మన రాజ్యాంగం అనేది రాసింది ఏంటంటే, ఒక రాచరికం పోయి ప్రజల చేతిలో అధికారం ఉండాలని చెప్పింది. దట్ ఈస్ ద కోర్ ఇది అనే మన దీనిది. అది ఏమవుతుందంటే, అంటే నాలాంటిగా చాలామంది మనసులో ఉన్నమాట ఇది. దాంట్లో ఉన్న చిన్న లూప్ హోల్స్, దాంట్లో ఉన్న చిన్న పాయింట్లను పట్టుకుని ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇది ప్రజాస్వామ్యంతో రన్ అవ్వట్లేదు, రాజరికమే రన్ అవుతుంది. కాకపోతే మనం 5 yearsకి మనకు నచ్చిన కులాన్నో లేదా మనకు నచ్చిన మనిషినో మనం రాజు కింద ఎంచుకుంటున్నాం. కానీ ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం అని మనం చెప్పుకుంటే మాత్రం దానంత అబద్ధం అయితే ఇంకోటి ఉండదు. మనం రాజరికంలోనే బతుకుతున్నాం, మన రాజును మనం ఎంపిక చేసుకుంటున్నాం అంతే. దట్ ఇస్ వాట్ ఇట్ ఈస్ రన్నింగ్ నౌ. రాబోయే ఎలక్షన్స్లో మీరు పాల్గొంటారనేది ఒక నానుడు ఉంది, అది ఎంతవరకు నిజం అనేది మీరు చెప్పాలి. సెకండ్ థింగ్, దానికి ఇది ఒక స్టెప్గా మీరు ఈ సినిమాని యూజ్ చేసుకున్నారేమో అనిపిస్తుంది నాకు. లేదండి, అసలు దానికి దీనికి సంబంధం లేదు. అంటే నేను ఎలక్షన్లో అనేది అది ప్యూర్ ఒక్కడ కాదు. ఎందుకంటే నాతో పాటు ఒక కంపెనీ ఉంది, నాతో పాటు అరవింద్ గారి జర్నీ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అందరం కలిపి సమిష్టిగా ఇక్కడ ఉన్న పరిస్థితులన్నీ బేరే తీసుకోవాల్సిన నిర్ణయం. అరవింద్ గారు అయితే హీఈస్ ఆస్కింగ్ మీ టు స్టాప్ టిల్ 29. బన్నివాస్ గారు,
ఏమండి ఈ సినిమాని మీరు ముందు వేరే ఆర్టిస్టులు అనుకొని అనౌన్స్ కూడా చేసినట్టున్నారు. అవును. ఆ తర్వాత నాకు తెలిసి బడ్జెట్ ఏదో ఎక్కువైపోతుంది అని మళ్ళీ ఆర్టిస్టులు అది మార్చినట్టున్నారు. ఒక మంచి సినిమా మీరు తెలుగులో రీమేక్ చేయాలనుకున్నప్పుడు మీలాంటి సంస్థ కూడా బడ్జెట్ గురించి ఆలోచించి అంటే అంతలా ఉంటుందా? అంటే టు బీ హానెస్ట్, అప్పుడు బడ్జెట్ కన్నా కూడా ఈ సినిమా తీసినప్పుడు అయిన బడ్జెట్ చాలా ఎక్కువ. కంపేర్ చేస్తే 40% ఎక్కువ దాంతో ఆ రోజు అనుకున్నది. ఇట్స్ బయటికి ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, కానీ యాక్చువల్లీ నేను ఆ కాల్ తీసుకుంది నేనే కరెక్ట్గా 1 వీక్ బిఫోర్ ఆఫ్ ద షూటింగ్. అప్పుడు ఏంటంటే చాలా హానెస్ట్గా ఏదైతే నా ఇట్ ఉందో దాన్నే యాజ్ ఇట్ ఈస్ రీప్లేస్ చేసి ఒక హానెస్ట్ ఫిలింగా ఆహాకి తయారు చేయాలనేది ఫస్ట్. ఆహాకి తయారు చేస్తే థియేటర్లో కూడా వదులుతాం, ఎంత ఆడితే అంత అనే దాంట్లో ఆ ఐడియా ఆ రోజు స్టార్ట్ అవుతున్నప్పుడు. అయితే నాకేమనిపించిందంటే ఎప్పుడైతే వరలక్ష్మి ఆలీ అండ్ రామకృష్ణ క్యారెక్టర్ అప్పుడు ఇంత లేదు హానెస్ట్గా. దాంట్లో ఒక్క సీన్ మాత్రం అక్కడ ఉండేది. ఎందుకో ఏంటంటే అసలు ఈ కైన్ పట్టుకుని వెళ్తే మనం ఎదరికి చాలా బాగా వెళ్తాం కదా, ఒక మంచి కమర్షియల్ సినిమా తీయచ్చు దీన్ని అని చెప్పి అప్పటికప్పుడు కాల్ తీసుకుని ఆపిందే తప్పితే ఇట్స్ నాట్ అబౌట్ ద బడ్జెట్. ఓకే, అంటే యాస కూడా సినిమాలో కొంతవరకే పెట్టి ఆ తర్వాత అన్ని క్యారెక్టర్లు మామూలుగా మాట్లాడేశారు. అవును. యా, అంటే అది ఎందువల్ల అది మొదట కొంచెం సేపు ఆ శ్రీకాకుళం యాక్సెంట్ పెట్టారు. అవును. కానీ తర్వాత అందరూ కూడా మామూలుగానే మాట్లాడేశారు. అంటే ఒక పెయిన్లోకి వెళ్ళిన తర్వాత, ఒక సినిమా ఒక మూడ్లోకి వెళ్ళిన తర్వాత కొన్ని ఎక్స్ప్రెషన్స్ అన్ని ఏరియాలకి రీచ్ అవ్వాలంటే బెటర్ టు బి కామన్ లాంగ్వేజ్లోకి వెళ్దాం అనేది అది మీలాంటి కొంతమంది బాగా అబ్జర్వ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది, కానీ మామూలు జనరల్ ఫ్లోలో ఉన్న ఐడియన్స్కి అయితే తెలియపోతుందండి. సార్, ఓటీటీలు వచ్చిన తర్వాత రీమేక్ సినిమాలు అనగానే భయపడే పరిస్థితి వచ్చింది. కారణం ఏంటంటే పెద్ద పెద్ద స్టార్స్ సినిమాలు కూడా మన కళ్ళ ముందు, అది మలయాళం నుంచి రావచ్చు, తమిళ నుంచి రావచ్చు, ఎక్కడి నుంచి వచ్చినాయి కూడా ఎన్ని రకాల ఇబ్బందులు చూసారు పెద్ద పెద్ద స్టార్స్ ఈ మధ్య కాలంలో చూసాం. అలాంటిది ఈ నాయిట్ అనే సబ్జెక్ట్ కూడా ఒక పెద్ద గ్లామర్ గాను పెద్ద సక్సెస్ ఏం కాదు, మామూలు సక్సెస్. అది కూడా ఓటీటీ మంచి పీక్లో ఉన్న టైంలో, కరోనా టైంలో వచ్చింది. దాన్ని ఇక్కడికి మార్చాలనే ఆలోచన ఎవరికి సార్? అదైతే అరవింద్ గారిదేనండి. ఈ సినిమా హానెస్ట్గా ఉంది, దీన్ని తీస్తే బాగుంటుంది అనేది ఆయనదే. ఆయన ఐడియాకి నేను యాడ్ చేసింది ఏంటంటే యాజ్ టీస్ తీయకూడదు. యాజ్ టీస్ తీస్తే మాత్రం ఇక్కడ థియేటర్స్కి సరిపోదు. మీరు ఓటీటీకి అయితే ఓకే, కానీ మీరు థియేటర్స్లో రిలీజ్ చేయాలంటే మాత్రం డోంట్ గో ఫర్ ద యాజ్ టీస్ అనేది మాట్లాడి దాని నుంచి ఈ కమర్షియాలిటీ అంతా కూడా యాడ్ అయింది. యాక్చువల్లీ అక్కడ ఎలక్షన్స్ టాపిక్ ఉండింది, కానీ ఇక్కడ ఇంకా ఎలాబరేట్ గా చెప్పినట్టుగా అనిపించింది. లాస్ట్ క్లైమాక్స్ లో సీన్ కానీ ఆ పర్టికులర్ సీన్స్ చాలా ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ఎలక్షన్స్ కూడా జరిగే టైము, మీకు సెన్సార్ వాళ్ళు ఎలా అప్రూవల్ ఇచ్చారండి ఇది? అంటే దీంట్లో ఎక్కడా కూడా ఒకరిని టార్గెట్ చేసో లేదంటే కనుక ఒకరిని క్రిటిసైజ్ చేసో లేదా పలానా ఓల్ నుంచి ఇది మాట్లాడుతున్నాను, కానీ మీరు చూడండి సినిమా అంతా కూడా ఎక్కడా కూడా ఒక పర్సనల్ టార్గెట్ అనేది కానీ లేదా ఒక పార్టీని టార్గెట్ చేయడం ఉండదు. మనం వ్యవస్థ మీద మాట్లాడుతున్నప్పుడు అది ఎలక్షన్ టైం అవనివ్వండి, ఉత్తప్పుడు అవనండి, ఎప్పుడు కూడా దే డోంట్ హ్యావ్ అది వాళ్ళ అబ్జెక్షన్ పెట్టినా కూడా రేపు నిలబడదు అది. ఎందుకంటే ఇఫ్ ఐ గో టు ద రివ్యూకి వెళ్ళినా కూడా, రివ్యూ సెన్సార్లో మీకు తెలుసు రివ్యూ ఉంటుంది, వెళ్ళినా కూడా డెఫినెట్గా 100% అక్కడికి గెలుస్తాం. సెన్సార్ చూసిన వాళ్ళు అందరూ కూడా, ఎందుకంటే వాళ్ళు ఈ టైంలో చాలా కీన్గా చూస్తారు, అంటే చాలా అబ్జర్వేషన్లో ఉంటారు, ఎందుకంటే ఇట్లాంటి ఎలిమెంట్స్ ఉన్నప్పుడు. సో వాళ్ళందరూ డిస్కస్ చేసుకునే తర్వాత ఇది లేదు, ఇది రివ్యూ రేపు పొద్దున రివ్యూకి వెళ్ళి 100% గెలుస్తారు అనే దాని మీద దే అప్రోచ్ ఇట్. యాక్చువల్గా ద టైటిల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ స్పీకింగ్ వాల్యూమ్స్. టైటిల్ ఈజ్ నాట్ ఓన్లీ టు కాల్ ఏ ఫిల్మ్, ఇట్ ఆల్సో సేస్ ద సబ్జెక్ట్ అంటారు. ఇప్పుడు పులిస్ వారి అనేటువంటి కంటెంట్తో మీరు అనుకొని దీన్ని కోట బొమ్మలిగా మార్చడానికి రీజన్ ఏంటి? వాట్ ఈస్ ద ఆ పర్టికులర్ టైటిల్ సెలక్షన్ ఎవరిది? కోట బొమ్మాలి పిఎస్ అని నేనే చెప్పానండి వాసు గారికి. అది ఫస్ట్ పులిస్వారి అన్నది ఇనీషియల్ మా వర్కింగ్ టైటిల్ అండి. అంటే పులిస్వారి అని వెళ్తే మరీ మేము ఇది ఏమన్నా ఒక సెగ్మెంట్ ఒక సెక్షన్ వరకే ఆగుతుందా అన్న థాట్లో. అండ్ మోర్ ఓవర్ ఇది శ్రీకాకుళం టెర్రైన్ అండ్ శ్రీకాకుళంలో జరిగాయి కదా, సో ఎందుకు ఒక ఊరి పేరు తీసుకుని ఆ ఊరు పోలీస్ స్టేషన్ అని పెట్టకూడదు. సో అప్పుడు నాకు ఇమీడియట్గా కోట బొమ్మాలి పోలీస్ స్టేషన్ అని పెడదామన్న థాట్ వచ్చిందండి. సో అది నేను ఇమీడియట్గా చెప్పడం. సో పేరు కూడా అసలు అంటే కోట బొమ్మాలి అనేది వినడానికి కూడా అందరికీ చాలా కొత్తగా ఉంది. సో టైటిల్ బాగా వెళ్తుంది అన్న కాన్ఫిడెన్స్తోనే, అండ్ కథకు కూడా చాలా ఇంపార్టెంట్. కోట బొమ్మాలి పోలీస్ స్టేషన్
కంటెంట్ అనేటువంటిది యూనివర్సల్ కంటెంట్ ఇందులో ఉంది. బట్ పర్టికులర్గా ఒక విజయనగరం బ్యాక్డ్రాప్ను ఏజెన్సీ ఏరియాని తీసుకోవడం అనేటువంటిది కూడా ఇట్ ఈస్ ఆల్సో స్పీకింగ్ వాల్యూమ్స్. ఎందుకంటే ఆ లొకేషన్స్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆ క్యాప్చర్ చేసిన విధానం చాలా బాగుంది. ఆ విజువల్ బ్యూటీ బాగుంది. అది తీసుకోవడానికి కారణం మీది ఆ ఏరియా కావడంతో అక్కడ ఉన్నటువంటి అనుబంధం. అంటే ఇంకొకటి మెయిన్ ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో జరిగే కదండి. ఓకే. సో ఆంధ్ర ఒరిస్సా జరిగే బోర్డర్ కాబట్టి ఇంకో శ్రీకాకుళం అనేది ఒక మంచి టర్లైన్. సో శ్రీకాంత్ సెలెక్షన్ అనేటువంటిది బన్నీ గారి చాయిసా మీ చాయిసా? అలా అంటే అందరూ అనుకున్నదే కామన్. మీరు చెప్తే మీకు అది కాదు, మీకు ఎలా అనిపించింది ఒక డైరెక్టర్గా ఆ కాంబినేషన్ మీకు ఇచ్చినప్పుడు శ్రీకాంత్ గారితో చేయించాలి ఈ క్యారెక్టర్ అన్నప్పుడు వాట్ వాజ్ యువర్ రియాక్షన్? 100% నేను ఆయన ఫస్ట్ కాదు శ్రీకాంత్ గారిని ఒకసారి ట్రై చేద్దామని, కానీ వెంటనే ఇమీడియట్గా అసలు ఎస్ మీకు ఎందుకు వచ్చింది నా థాట్ శ్రీకాంత్ గారు చేయాలని అనేటువంటిది? బన్నీ గారు ఈ క్యారెక్టర్ హీ సూట్స్ టు దిస్ క్యారెక్టర్ అనేటువంటి అంటే చాలా అమాయకంగా ఉండాలి, చాలా సింపుల్గా ఉండాలి లైఫ్లో. అంటే ఒక తన యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఒక ఈ సిస్టంలో ఉన్న కొన్నిటికి అంటే ఈ రామకృష్ణ అనే క్యారెక్టర్ బ్యాక్ స్టోరీ తీసుకుంటే మీకు అంటే కథలో కరెక్ట్గా కన్వే అయిందో చేయలేకపోయిందో అంటే బ్యాక్ స్టోరీస్ మీకు తెలుసు కన్వే అవ్వవు ఎప్పుడని. రాహుల్ వాళ్ళ ఫాదర్ ఇప్పుడు రవి అనే ఫాదరు ఎన్కౌంటర్లో చనిపోయి ఉంటాడు. ఆ ఎన్కౌంటర్ ఎట్లా జరిగిందంటే ఒక ఇన్ఫార్మర్ వల్ల స్టేషన్ నుంచి 10 మంది వెళ్తే 10 మంది కూడా చనిపోబడ్డారు. ఆ కోపంతో రామకృష్ణ అనే క్యారెక్టర్ ఫస్ట్ టైం వెళ్ళి ఆ ఇన్ఫార్మర్ని చంపింది ఒక ఎన్కౌంటర్లో. దేర్ ద రామకృష్ణ క్యారెక్టర్ స్టార్టెడ్. అందుకే చూడండి మీకు అతను నిద్రపోతే నిద్ర పట్టదు అతనికి సినిమాలో చూస్తే. అంటే మంచి డైలాగ్ ఉంది, అది లెంత్ గురించి అని తీసేసాం. ఆయన చనిపోయిన తర్వాత లాస్ట్లో ఒక మంచి డైలాగ్ ఉంది, ఇక్కడి నుంచి నేను శాశ్వతంగా ప్రశాంతంగా నిద్రపోవచ్చు అనేది. అది లెంత్ గురించి అని చెప్పి కట్ చేయవలసి వచ్చింది. అది యాక్చువల్ చాలా మంచి డైలాగ్ అది. అందుకని ఆ క్యారెక్టర్ ఏంటంటే లైఫ్లో చాలా నలిగిపోయి అక్కడి నుంచి ఏంటంటే వన్స్ ఎప్పుడైతే ఒక ఎన్కౌంటర్ ఫోర్స్డ్గా చేశారో అక్కడి నుంచి ఇంకా జీవితంలో ఎప్పుడు కూడా పోలీసు వాళ్ళు ఒక చక్రంలో వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళకి ఎంక్వైరీస్ పడతాయి, దాంట్లో పై ఆఫీసర్స్ మాట్లాడవలసి వస్తుంది, వాళ్ళు ఎక్కడ ఎలా యూజ్ చేయాలో యూజ్ చేసుకుంటూ వెళ్తారు. ఇట్లాంటి బాగా లైఫ్లో నలిగిపోయిన ఒక క్యారెక్టర్ అది. అందుకని ఫేస్లో అది కనపడాలి. అట్ ది సేమ్ టైం ఇతను పలానా ఇంత ఒక టైంలో ఇంత హీరో లేదా ఒక టైంలో ఇంత హార్ష్ ఇంత తెలివైనోడు అన్నప్పుడు కూడా అది నప్పాలి ఫేస్కి. చాలా ఆలోచిస్తే అన్నయ్య అయితే కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే అన్నయ్యకి కట్టుకోని లాంటి సినిమాలో ఆ ఇమేజ్ ఉంది. అట్ ది సేమ్ టైం ఒక చిన్న ఫేస్లో ఒక చిన్న అమాయకత్వం ఉంటుందని చెప్పి తీసుకోవడానికి అంత ఆలోచించాం వెనకాల. వాసు గారు అసలు మీ టీం అందరికీ కంగ్రాచులేషన్స్ రియల్లీ. ఎందుకంటే మీరు అందరూ తలుచుకుంటే ఇంకో కమర్షియల్ సినిమా ఏ ఎంటర్టైనర్ తీయగలిగిన కెపాసిటీ మీకుంది. ఆ తర్వాత ఆడుతుందా ఆడదా తర్వాత విషయం, బట్ యూ కెన్ అటెంప్ట్. బట్ అది వదిలేసి ఇలాంటి సినిమా చేశారే, ఫర్ దట్ ఐఎమ్ రియల్లీ అప్రిషియేటింగ్ అండ్ కంగ్రాచులేటింగ్ ఆల్ ఆఫ్ యూ. తర్వాత ఇప్పుడు మీరు ఈ సినిమాని అటెంప్ట్ చేసి అరవింద్ గారి ముందు ఓకే చేసిన తర్వాత మీరు ఇది సరిపోదు, దీని మోతాదు ఇంటెన్సిటీ సరిపోదు, పెంచాలి అని మీదే కాల్. అక్కడ మిమ్మల్ని మీరు భావి రాష్ట్ర రాజకీయ పటంలో మిమ్మల్ని చూడబోతున్నారు మీరు. సో ఓ పక్కనేమో నిర్మాత, సక్సెస్ఫుల్, గోల్డెన్ హ్యాండ్, ఇలాంటివేవో మీకు చాలా పేర్లు ఉన్నాయి. మిమ్మల్ని ఏది ఎవరిని ఇన్స్పైర్ చేసింది స్క్రిప్ట్? రేపటి రాజకీయ నాయకుడినా లేకపోతే ఇప్పటి వరకు ఉన్న రెగ్యులర్ నిర్మాతనా? లేదా నేను చూసిన ఎలక్షన్స్ అంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా ఎక్కడొక్కడ ఇండైరెక్ట్గా ఏదో ఒక ఎలక్షన్లో ఎప్పుడు వెళ్తూనే ఉంది నా ఎంగేజ్ కానీ ఇవన్నీ కూడా. నేను అనకాపల్లి అరవింద్ గారు ఎలక్షన్ చూశాను దగ్గరుండి కళలతో. తర్వాత పిఆర్పి అప్పుడు చాలా ఎలక్షన్స్ చూసాము. రీసెంట్ 2019 ఎలక్షన్ కూడా చాలా కాన్స్టిట్యున్సీస్ దగ్గరుండి చూశాను. చూసినప్పుడు ఐ నో హౌ ఓటర్ అక్కడ దగ్గరకు వచ్చినట్టుకు ఎలా జరుగుతాయి, ఆ రోజు ఎలా ఉంటాయి సిచ్యువేషన్స్, లాస్ట్ 1 వీక్ ఎలా మారిపోతాయి. రాజకీయ నాయకులు అంటే నిజంగా చెప్తున్నా కదండి, ఈరోజు ఎవరన్నా రాజకీయ నాయకుడు కానీ ఎవరన్నా పోలీస్ ఆఫీసర్ కానీ ఎవరన్నా హానెస్ట్గా ఉన్నామన్నా కూడా ఉండలేని పరిస్థితులు అది. ఇప్పుడు ఒక సిఐ ఒక ఊళ్ళో టౌన్లో సిఐ కింద అవ్వాలంటే కంపల్సరీ అతనికి ఎమ్మెల్యే లెటర్ కావాలి.
ఇప్పుడు ఒక ఎమ్మెల్యే లెటర్ మీద వచ్చిన సిఐ ఎమ్మెల్యే మాటను ఎందుకు కాదంటాడు? కాదనలేదు, జస్ట్ కాదనలేదు. ఇప్పుడు ఆ ఎమ్మెల్యే దగ్గరికి రోజుకి 100 పంచాయతీలు వస్తాయి, కుర్రోలు కానీ అక్కడ ఈ కానీ. సో సిస్టమ్ అంతా ఏమైపోయిందంటే మనం వీఆర్ నాట్ రన్నింగ్ ఆన్ ద లా, వీఆర్ రన్నింగ్ ఆన్ ద ప్యూర్ పవర్ పాలిటిక్స్ ఓన్లీ. అది మనం ఎస్ అన్న నోనా దట్స్ ట్రూ. అవును. సో ఎన్ని దగ్గరుండి చూసి వ్యవస్థలోని ఆ క్యారెక్టర్స్ ఈరోజు రెజమ్లెన్స్ అయింది. మురళీశం గారు బిట్వీన్ ఆలీ. అది ఓకే, మీరు నేను అడిగిన దాన్ని కాకుండా మంచి ఆన్సరే చెప్పారు. కానీ నేను అడిగింది ఏంటంటే, మీరు రేపు రాబోతున్న ఒక కాలంలో రాజకీయ నాయకుడిని ఇన్స్పైర్ చేసిందా కదా, లేకపోతే ఒక నిర్మాతని ఇన్స్పైర్ చేసిందా అని అడిగాను నేను. కొంచెం కాంప్లికేటెడ్ ఉంది క్వశ్చన్. కాదు సార్, మీరు ఈ సినిమాని కాబోయే రాజకీయ నాయకుడిగా చూసారా, లేకపోతే ఒక నిర్మాతగా చూసారా? ఎక్స్పీరియన్స్ అయినా ఒక పొలిటీషియన్ గానే చూసాను. అది నేను అడిగేది ఇందాక నుంచి. అంటే ఈ అంటే సినిమా భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనుకోను నేను, జరుగుతుంది అయితే ఇలాగ ఉంది. అయితే రేపటి నిజంగా అంటే కొంతమంది ఆస్పైరెంట్స్ ఉంటారు, హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు, రాజకీయాల్లోకి రావాలనుకున్న వాళ్ళు. వాళ్ళందరూ ఈ సినిమాని చూసి ఏమని ఫీల్ అవుతారు అనిపించింది సార్ మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సజెషన్ అయితే బాగా ఎడ్యుకేటెడ్, బాగా సంపాదించుంటే హ్యాపీగా ఇంట్లో ఉన్నాను తప్ప రాజకీయాల్లోకి అయితే రావద్దనే చెప్తాను. ఎందుకంటే ఈ రోజున్న పరిస్థితుల్లో రాజకీయాల్లోకి రావాలంటే మన సిగ్గు, లజ్జ అన్నీ వదిలేసి, నన్ను ఎవడు తిట్టినా పర్లేదు, నా ఫ్యామిలీ ఫొటోస్ ఎవడు సోషల్ మీడియాలో పెట్టినా పర్లేదు, నా ఫ్యామిలీని ఎవరు ఏమన్నా, కూతురు పెళ్ళం ఏమన్నా ఎవరు ఏమన్నా సరే నాకేం పట్టదు అని ఒక బట్టలు ఇప్పి రోడ్డు మీద నలగడిగిన వాడే ఈరోజు రాజకీయాల్లో వెళ్ళగలడు. కానీ ఒక ఎడ్యుకేటెడ్, కొంచెం ఆత్మాభిమానం ఉన్నవాడు, ఒక చిన్న మాట అంటే హట్ అయ్యేవాడైతే మాత్రం ఈ రోజు రాజకీయాలకి పనిచేయడు. 29 లో మీరు అలాగే రెడీ అవుతున్నారా? అవ్వాలి. నేను పోటీ చేయాలంటే 100% పోటీ చేయాలంటే నేను అలా అవ్వాలి. ఆ మానసిక శక్తి లేదంటే అంత స్ట్రాంగ్ బ్రెయిన్ నాకు లేకపోతే నేను ఇంట్లో కూర్చోవడం కరెక్ట్. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే మాత్రం రాజకీయాల్లోకి వెళ్ళాలంటే 100% మనం షర్ట్ ఇప్పి రోడ్డు మీద తిరగగలిగితేనే ఈరోజు వెళ్ళాలి. నిజంగా అంత మానసిక శక్తి నాకు రాకపోతే నేను వెళ్ళి కన్ఫ్యూజ్ అయ్యి బాధపడి రోజు రాత్రి అనవసరంగా నిద్రలు పట్టకుండా దొల్లడం తప్పితే ఏం ఉండదు. వెళ్ళామంటే ఇంకా అన్నిటికీ ప్రిపేర్ అయ్యి వెళ్ళాలంతే. అలా ప్రిపేర్ అయిన రోజు నేను వెళ్తాను. శ్రీకాంత్ 1 minute. అమ్మా సార్ ఏం లేదు, యాక్చువల్లీ ఇప్పుడు ఒక సర్ప్రైజ్ కాల్ లో మాట్లాడడానికి ఒక పర్సన్ రెడీగా ఉన్నారనమాట. సో ఇమీడియట్గా కాల్ తీసుకుందామని చెప్పి మధు గారు కాల్ రెడీ. తర్వాత మనం ఈ ఇంటరాక్షన్ డెఫినెట్లీ కంటిన్యూ చేయొచ్చు. నాగేంద్ర కుమార్ గారు మీ నుంచి మేము చాలా విషయాలు మాట్లాడాలని అనుకుంటున్నాం కూడా కాబట్టి. ఎస్, సో దిస్ ఇస్ రాంబాబు గారు, TV5 రాంబాబు గారు ఈజ్ ఆన్లైన్. రాంబాబు గారు మాట్లాడండి. షాక్ ఇచ్చాడు రాంబాబు. హలో, నమస్కారం. డైరెక్టర్ తేజ గారు ఉంటే సార్ ఉన్నానండి, చెప్పండి సార్. తేజ గారు నా సినిమా చాలా బాగా నచ్చింది. కాంగ్రెస్ చాలా బాగా హ్యాండిల్ చేశారు. థ్యాంక్ యూ. ఈ మలయాళం రీమేక్ చేయలేకున్నప్పుడు శ్రీకాంత్ గారిని ఆ రోల్కి ఎందుకు అనుకున్నారు? వేరే వాళ్ళు ఎవరినో మీరు థింక్ చేశారా? అంటే శ్రీకాంత్ గారు పర్టికులర్గా ఎందుకు అనుకున్నాం అంటే, ఒక క్యారెక్టర్ మీద సింపతి కావాలి, ఎట్ ఏ టైమ్ హీరోయిజం కావాలి. ఆ 2 షేడ్స్ ఉన్న హీరో ఎవరంటే శ్రీకాంత్ గారు అండి. అండ్ డెఫినెట్లీ అది 100% జస్టిఫై అయ్యింది ఈరోజు రామకృష్ణ అనే క్యారెక్టర్కి. అని మీరు వేరే క్యారెక్టర్ ఊహించారు శ్రీకాంత్ గారు కాకుండా అని అడుగుతున్నాను. లేదండి, నాకు అన్న ఆప్షన్స్ ఇవ్వలేదు మా బాస్ గారు. సార్ థ్యాంక్ యూ. ఓకే, రాంబాబు గారు ఇంకెవరన్నా అడుగుతారా? రాంబాబు గారు, నేను బనివాసనండి. సార్ చెప్పండి. ఈ రోజు మీరు ఒక కొత్త వారం స్టార్ట్ చేశారు. రేపు నుంచి ప్రెస్ మీట్లు కూడా ఎవరు ఆఫీసులో ఉండి ఒక వీడియో పెట్టి థ్యాంక్ యూ కాదు, మాకు ఖచ్చితంగా తగ్గుద్ది. గోవా వచ్చా ఫిలిం ఫెస్టివల్ లో ఉన్నా. గోవా ఫిల్మ్ ఫెస్టివల్ ఉన్నారా?
మధు ఫోన్ చేశారు కదా క్వశ్చన్ అడగమంటే నేను ఇక్కడ ఉన్నానంటే ఫోన్ లో అడగన్నారు. సరే ఫోన్ లో అయితే అడగొచ్చు సార్ నన్ను. కంగ్రాట్స్ టు ఎంటైర్ టీమ్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి. బాగుంది కానీ ఇది. గుడ్ సార్, గుడ్ సార్. రైట్ సార్, ఓకే సార్, థ్యాంక్స్ సార్, బాయ్. థ్యాంక్ యూ సో మచ్. నో యాక్చువల్లీ మరికొంతమంది జర్నలిస్టులు గోవా ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్ళడం జరిగింది, బట్ స్టిల్ వాళ్ళు దే ఆర్ విల్లింగ్ టు టాక్ అబౌట్ ద ఫిల్మ్ కాబట్టి ఏలూరు సీను గారి ఐడియాతో ఇలాగ ఏర్పాటు చేసాం మేము. సో ఇప్పుడు ఇక్కడ కంటిన్యూ చేద్దామా? ఎస్ నాగేంద్ర కుమార్ గారు. శ్రీకాంత్ని అడగాలి నేను ఇందాక నుంచి, మా అందులో అక్కడ ఆగింది. ఇప్పుడు నా శ్రీకాంత్ కంగ్రాచులేషన్స్, రియల్లీ యూ డన్ ఎక్సీడింగ్ లెవెల్. ఎందుకంటే నీ క్యారెక్టర్ గానమ్మా ఏమాత్రం తేడా వచ్చి ఉంటే సినిమాకి చాలా ప్రాబ్లం అయ్యి ఉండేది. యూ రియల్లీ కెప్ట్ అప్ ఆల్ ది డిగ్రీస్ ఆఫ్ ది క్యారెక్టర్ ఆన్ ద స్క్రీన్. ఇప్పుడు నార్మల్ గా నువ్వు పెళ్లి సందడి, హీరో పాటలు ఇవన్నీ నీకు కామన్ ఇవి. బట్ ఈ సినిమా క్యారెక్టర్ చేసినప్పుడు వాట్ కైండ్ ఆఫ్ ఎ ఛాలెంజ్ రియల్లీ యూ ఫెల్ట్ ఆన్ సెట్స్? లేకపోతే కథ విన్నప్పుడు నేను చేయగలనా, నేను చేస్తే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా, ఇలాంటి కెమిస్ట్రీ ఏదైనా రన్ అయిందా నీలో, లేకపోతే నువ్వు జస్ట్ లైక్ దట్ తీసుకున్నావు? కాదు, నేను ఫస్ట్ ఇందాకే చెప్పాను కదా, నాయట్టు చూసినప్పుడు ఆ క్యారెక్టర్ చూసినప్పుడు నేను చేయగలనా లేదా అని కొంచెం టెన్షన్ పడ్డాను. ఓకే, డెఫినెట్గా కొంచెం ఉంటుంది. అంటే ఆ సింపుల్గా అంటే నేను శ్రీకాంత్ కనపడకూడదు, అక్కడ రామకృష్ణ క్యారెక్టర్ కనపడాలి. ఆ చేసేటప్పుడు మాత్రం ఫస్ట్ మాత్రం కొంచెం ఉంది. తర్వాత మనం ఆల్రెడీ కొన్ని చేసే కూడా ఎక్స్పీరియన్స్లో వాటిల్లో కూడా డైరెక్టర్ ఫస్ట్ ఏంటంటే డైరెక్టర్ రివిజన్ ఉండాలి, ఎలా చేయించుకోవాలని. నేను ఎక్కువగా డైరెక్టర్ నమ్ముతాను నేను ఎక్కువ. ఎందుకంటే నేను వెళ్ళేటప్పుడు నేను టెన్షన్ పడి నేను స్క్రిప్ట్ కానీ చూసేసుకుని నేను ఇట్లా చేస్తాను అట్లా చేస్తాను ఏం ఉండదు. ఆ సిచ్యువేషన్ డైరెక్టర్కి ఏం కావాలో అది చేసుకుంటూ వెళ్ళిపోవడం అనేది నేను ఎప్పుడు అనుకుంటాను. ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగానే ఆ డైలాగ్స్కి తగ్గట్టుగా ఆ సీన్ ఎలా ఉంటుంది, ముందు సీను వెనక సీను ఏం జరుగుతుందని తెలుసుకుని అలా చేసుకుంటూ వెళ్ళిపోయాను. దానికి ముఖ్య కారణం డైరెక్టర్. ఓకే, అంటే వీళ్ళు పిల్లలతో నేను పరిగెట్టలేకపోయినా అది ఒకటే నా ఛాలెంజ్ అన్నావు ఇందాక. అదొకటే ఛాలెంజ్ అన్నావు. బట్ నార్మల్గా ఏ సీన్లు నువ్వు నీకు ఎక్కువ టఫ్ అనిపించాయి? ఎందుకంటే నీకు పూర్తిగా ఫ్లిప్ సైడ్ ఈ క్యారెక్టర్. అవునవును, కంప్లీట్ డిఫరెంట్. సెటిల్ పర్ఫార్మెన్స్ నాకు జనరల్గా సెటిల్ పర్ఫార్మెన్స్ చాలా ఇష్టం. అంటే మైండ్ చిన్న సెటిల్డ్గా చేయడం. నేను చాలా సినిమాలు చేశాను అంతకుముందు, టెర్రర్లో కానీ కొన్ని సినిమాల్లో సెటిల్ పర్ఫార్మెన్స్ చాలా ఉంటాయి. విరోధి అనే సినిమాలో కానీ టచ్ చేసాం. అది ఈ సినిమాలో నాకు అవకాశం దొరకడం, దాంట్లో క్యారెక్టర్లో పెయిన్ ఉండటం, ఇవన్నీ కూడా అన్నీ అంతకుముందు రామకృష్ణ ఎవరు అవన్నీ కూడా తెలుసుకున్న తర్వాతే కొంచెం ఈజీగా చేయగలిగాం. టఫ్ అనేది ఏమి అంతే, దాన్ని కష్టపడుతుంది. కొంచెం ఒక 5 నిమిషాల బదులు 10 నిమిషాలు దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే, చిన్న హోంవర్క్ చేస్తే అయిపోతుంది. బట్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. అది వేరు ఇది వేరండి. ఎందుకంటే ఆయనలాగా నేను చేయలేను. నా బాడీ లాంగ్వేజ్ వేరేగా ఉంటుంది, ఆయన బాడీ లాంగ్వేజ్ వేరేగా ఉంటుంది. ఇప్పుడు ఏ ఆర్టిస్ట్ అయినా సరే ఇప్పుడు ఒక్కొక్కసారి నా ఆపరేషన్ దుర్యోధన లాగా వారు వేరే వాళ్ళు చేయాలంటే చేయలేరేమో. అందుకని ఎవరు దాళ్లే. అందుకేంటంటే నాకు ఈ క్యారెక్టర్ చేసినప్పుడు నాలాగానే నేను అసలు ఇమిటేట్ చేయాలని ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే అది ఇమిటేషన్ కూడా రాదు. ఎందుకంటే సెటిల్ పర్ఫార్మెన్స్లో ఇమిటేషన్స్ బాగోవు. ఎందుకంటే బాడీ లాంగ్వేజ్ వేరే రకంగా ఉంటుంది. అసలు బాడీనే వేరు కదా, నా బాడీ వేరేగా ఉంటుంది. అందుకంటే నేను అసలు దాన్ని మర్చిపోయాను మైండ్లో. ఇది ఒకటి కొంచెం 2-3 సార్లు చేయడం జరిగింది. అంటే కొంచెం ఏజ్ తెలియాలని. ఇప్పుడు మధ్యలో ఆయాసం రావడం ఇవన్నీ ఏంటంటే ఆ ఏజ్ క్యారెక్టరైజేషన్ తెలియాలని చెప్పేసి మనం అలా చేయడం జరిగింది. ఇప్పుడు స్క్రిప్ట్ సెలక్షన్ అనేటువంటిది ఎంత ఇంపార్టెంటో కాస్టింగ్ సెలక్షన్ అనేటువంటిది అంతకంటే ఇంపార్టెంట్. క్యారెక్టర్ ఫిట్నెస్ అనేటువంటిది చాలా చాలా అవసరం. సరే, విజయ్ క్యారెక్టర్ తీసుకున్నారంటే ఫస్ట్ డే డ్యూటీలో ఎంటర్ అవుతుంటే యంగ్ కానిస్టేబుల్గా తీసుకోవడం అనేటువంటిది ఇట్స్ గుడ్ సెలెక్షన్. ఓకే, అట్ ద సేమ్ టైం శివానీని సెలెక్ట్ చేసుకోవడం అనేటువంటిది, ఈ క్యారెక్టర్ ఒక కానిస్టేబుల్ క్యారెక్టర్కి ఒక యంగ్ టెండర్ గర్ల్ అమ్మాయి. షీ ఈజ్ వెరీ మచ్ బిగినింగ్ స్టేజ్లో ఉన్నటువంటి ఒక హోమ్లీ గర్ల్. తను అలాంటి ఒక రఫ్ క్యారెక్టర్ తీసుకోవటం సెలక్షన్లో వాట్ ఆర్ ద థింగ్స్ దట్ యూ హ్యావ్ కన్సిడర్డ్? యాక్చువల్లీ అంటే ఫస్ట్ శ్రీకాంత్ గారిది అయిపోయాక అండి ఇమీడియట్లీ ఈ మెయిన్ 2 క్యారెక్టర్స్ అంటే ఒక కథ మనం ఇంజెక్ట్ చేసుకుని ఆ థాట్ ప్రాసెస్ రన్ అవుతున్నప్పుడు కొన్ని ఫేసెస్ ఆల్రెడీ కనబడతాయి. నాకు అలా ఫస్ట్ ఇమీడియట్ స్ట్రైక్ అయింది రాహుల్ విజయ్. అంటే యంగ్ కానిస్టేబుల్
కొంచెం సాలిడ్గా ఉండాలి అండ్ ఎట్ ఏ టైమ్ ఆ ఇన్నోసెన్స్ అమ్మాయికత్వం కనబడాలి. అంటే మలయాళం వెర్షన్లో ఉండే క్యారెక్టర్ టింజ్ వేరండి, ఇక్కడ మాకున్న రవి క్యారెక్టర్ టింజ్ వేరు. వెరీ యంగ్ బాయ్ కావాలి ఇందులో. సో అందుకని నాకు కరెక్ట్గా అంటే ఆ కట్అవుట్ కానీ అండ్ ఎట్ ఏ టైం ఆయన కుడియడం అయితే ఆ సిరీస్లో హీ డిడ్ ఎ వెరీ ఫెంటాజిక్, అంటే ఆ పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ చాలా బాగా చేశారు. నాకు ఇమీడియట్గా ఆయన స్ట్రైక్ అయ్యారు. తర్వాత మెయిన్ శివాని గారితో అయితే గర్ల్ నెక్స్ట్ డోర్, నేను ఫస్ట్ కథ చెప్పినప్పుడు ఇందులో మేకప్ ఉండదండి, అంటే మేకప్ లేకుండా చేయాలి మనం, ఎందుకంటే అంత న్యాచురల్గా నేను ఆ క్యారెక్టర్ని ట్రీట్ చేద్దామని చూస్తున్నాను అన్న సెటప్లో ఆ కథ చెప్పడం జరిగింది. అండ్ ఇమీడియట్గా యాక్సెప్ట్ చేశారు. అండ్ అంటే కొన్ని కథలకి కొన్ని క్యారెక్టర్లు ఆబ్వియస్గా కనబడతాయండి, ఆ గట్ ఫీలింగ్ మీదే నేను వీళ్ళిద్దరిని అప్రోచ్ అయ్యాను, గురించి ఎక్కువ ఆలోచించి కూడా లేదు. ఎస్ పర్ఫెక్ట్, అదే ఒకటే పర్ఫెక్ట్ అనిపించింది. శ్రీకాంత్ గారు, అదే సార్ డైరెక్టర్ గారు, తేజ సినిమా చాలా బాగుందండి, కంగ్రాచులేషన్స్. మేము అంటే ఫస్ట్ నాయక్ టు రీమేక్ అనేటప్పుడు మాకు చాలా డౌట్స్ వచ్చాయి. అదేంటంటే ఆస్కార్ కూడా షార్ట్ లిస్ట్ అయిన సినిమా, ఆ సినిమా తెలుగులో రీమేక్ అయ్యేటప్పుడు కొంచెం ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇంతకుముందు రీమేక్లు కూడా ప్రాబ్లమ్స్ వచ్చాయి. సో బాగా మీరు హ్యాండిల్ చేశారు. దీంట్లో కొంచెం ఎడిట్ పార్ట్లో చాలా క్రిస్ప్గా ఉంది, దాన్ని ఎలా హ్యాండిల్ చేయగలిగారు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇందాక కూడా చెప్పాలనుకున్నాను, ఒక రీమేక్ చేసి జనాన్ని మొప్పించడం చాలా కష్టం. అంటే నేను ఈ కథని మెయిన్ అంటే ఎందుకు యాక్సెప్ట్ చేశానంటే ఆ ఛాలెంజ్ తీసుకున్నాను. అంటే దీన్ని మనం సాలిడ్గా మన ఆడియన్స్కి నచ్చేలా చెప్తే మనం సక్సెస్ అవుతాం. సో దానికోసం ఎడిట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే పేస్ ఉండాలి. నాకు మలయాళం వెర్షన్లో ఇట్స్ ఎ గుడ్ ఫిలిం, ఆ కథకి ఆ నేటివిటీకి డెఫినెట్లీ అది 100% వర్క్ అయింది. కానీ యాజ్ ఇట్ ఈజ్ మేము ఇక్కడ ట్రాన్స్లేట్ చేస్తే మన ఆడియన్స్కి ఉన్న పేషెన్స్కి డెఫినెట్లీ వర్కౌట్ అవ్వదు అన్నది మా పర్స్పెక్టివ్. సో దానికోసం మేము కార్తిక్ శ్రీనివాస్ గారు ఎడిటర్ అండి, హీ డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్. అంటే ఆయన ఇన్ఫ్యాక్ట్ కొన్ని సీన్స్ ఫైట్ చేశారు, లేదబ్బా ఇది ఉండాలి, ఈ షార్ట్ ఉండాలి, ఇది ఉండాలి అని. సో ఆయన కటింగ్ స్టైల్లో ఏంటంటే పేస్, అంటే టక్ 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 అని వెళ్ళాలి అన్న మైండ్ సెట్ ఆయన, అంటే అది బాగా హెల్ప్ అయిందండి. తర్వాత ఇంకొకటి, ఎండింగ్ క్లోజ్ చేయలేదు, ఎండ్ ఓపెన్ ఎండింగ్ ఉంది. సో దీనికి పార్ట్ 2కి ఏదైనా మీకు ఐడియా అయినా వచ్చిందా? ఒక దానికోసం కొంచెం చెప్పారా? వాసు గారి దగ్గర ఉందండి. బట్ అంటే మీరు యాజ్ ఎ సిబిఐ గవర్నమెంట్ కూడా మాదే కాబట్టి మీరు ఆల్రెడీ ఇచ్చేసారా? సిబిఐ ఎంక్వైరీ మీద చేయాలండి. అన్ని లైన్ మీరు ఆల్రెడీ ఓకే చేస్తారు. జస్ట్ హింట్, ఇప్పుడు క్లైమాక్స్ లో కూడా శ్రీకాంత్ గారు ఉండరు, కానీ ఆయన ప్లాన్ చేసిన ఒక ఇది ఉంటుంది కదా. సో హీఈస్ వెరీ విజనర్, ఎక్కడ ఎప్పుడు ఎలా వస్తాయి ఎలా కొట్టాలి అనేది ఆయన చనిపోయే ముందే ప్లాన్ చేసి వెళ్ళిపోయాడు. పార్ట్ 2లో కూడా అలా తగలచ్చు కదా. విజయ్ గారు, సినిమా మాత్రం చాలా బాగుందండి, చాలా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినట్టు నాకే తెలిసింది. థ్యాంక్ యూ. సో అయితే అంటే ఇందులో ఈ సినిమాలో మీరు శ్రీకాంత్ గారు సూసైడ్ చేసి అక్కడ అయినప్పుడు వాళ్ళ వైఫ్కి ఒక మెసేజ్ పెట్టారు, డిలీట్ చేసేసారు. అది చూపించారు, బాగానే ఉంది, అది రియలిస్టిక్గా ఉంది. కానీ తర్వాత మిగతా వాళ్ళకు కూడా పెట్టిన తర్వాత అది డిలీట్ అయిపోతుంది. కానీ అది పోలీసులు ఒక టెక్నికల్గా చూసుకుంటే అది వాళ్ళకి తెలిసిపోతుంది కదా. అది డైరెక్టర్ గారు అడిగిన పాయింట్. ఇప్పుడు దానికి చాలా లాజిక్గా ఆలోచించే చెప్పామంటే అన్నీ చెప్పక్కర్లేదని వదిలేసాం. ఇప్పుడు ఆయన వాళ్ళ వైఫ్కి పంపి డిలీట్ చేశాడు. డిలీట్ చేసిన ముందు అది క్లైమాక్స్ యాక్చువల్ మాట్లాడేస్తారు అంటే సింపుల్గా చెప్తా, మీకు వచ్చిన డౌట్ సింపుల్గా చెప్తాను. ఇప్పుడు ఒక పోలీస్ ఒక వాట్సాప్ను కానీ టెలిగ్రామ్ కానీ ఎవరన్నా అప్రోచ్ అయ్యి తీసుకురావడానికి వాళ్ళకి మినిమం టైం ఉంటుంది, వీళ్ళు మెయిల్ పెట్టి తీర్చుకునే టైం ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ ఒక క్యారెక్టర్ చనిపోయింది, వాళ్ళు బతుకున్నారని చెప్పి ఫేక్ అరెస్ట్ చేశారు. సో వీళ్ళకి అంత టైం లేదు, వాళ్ళని కోర్టులో పెట్టాలి. పెట్టిన లోపు వెరీ డేంజరస్ క్వశ్చన్. ఓకే ఇంకోటి శివాని గారు,
పోలీస్ అంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, మిగతా క్యారెక్టర్లు అన్నీ చూపించారు. మా వరలక్ష్మి శరత్ గారు మీరు ఎందుకు అంత భయపడుతున్నారు, ఒక అతను వచ్చి మిమ్మల్ని హరాస్మెంట్ చేస్తే అంత భయపడాల్సిన అవసరం వచ్చింది ఆ క్యారెక్టర్కి? మీరు కూడా అంతే సార్, ఒక్కొక్క మనిషి ఒక్కొక్కలా ఉంటారు. ఆయన రాసుకున్న క్యారెక్టర్ అట్లాగా, నేను ఒక ఆర్టిస్ట్ అంతే. ఆయన రాసిన దాన్ని యాక్ట్ చేశాను. సో ఎవ్రీ పర్సన్ ఇస్ డిఫరెంట్ కదా సార్. సో కొంతమందికి మోమాటాలు ఎక్కువ ఉంటాయి, ఆర్ షై ఎక్కువ ఉంటుంది, ఆర్ భయం ఎక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో షీజ్ అమ్మాయి మదర్ ఒక్కతే ఉంది, తనకి మదర్కి ఒంట్లో బాగాలేదు. సో మచ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ షీ హ్యాస్. ఇల్లు తనే నడపాలి, అండ్ చిన్న అమ్మాయి. సో చాలా యాడెడ్ థింగ్స్ ఉన్నాయి కుమారి క్యారెక్టర్కి. సో ఆ క్యారెక్టర్ అలాగే బిహేవ్ చేస్తుంది. వాసు గారు, ఈ సినిమా అంటే నాకు తెలిసేది ఏంటంటే ఇది నిజంగా హెచ్చరిక అనుకుంటా నేనైతే. ఇద్దరికి 2 క్యారెక్టర్స్ హెచ్చరికే, ఇటు శ్రీకాంత్ గారి టీంకి కానీ లేదా అటు వరలక్ష్మి శరత్ కుమార్ గారి టీంకి కానీ ఆమెకైనా సరే ఒక హెచ్చరిక అని అనుకుంటా. మీరే ఉంటారు సార్? దేనికైనా హెచ్చరిక? హెచ్చరిక అంటే ఇప్పుడు రాజకీయ నాయకులు చెప్పినన్ని చేసేస్తే ఎలా బలి అవుతాము అనేది. అలాగా, ఓకే ఓకే. నేను వీళ్ళిద్దరు పేరు పర్సనల్ గా చెప్తే ఓకే క్యారెక్టర్లకి ఓకే. ఇటు శ్రీకాంత్ గారు కూడా అంతే కదా. అవును, పోలీస్ ఆఫీసర్ పై అధికారులు చెప్పినట్లు తీసుకుంటే తనకి ఎంత లైఫ్ థ్రెట్ వస్తుంది ఏంటి అనేది కూడా ఇది కూడా ఒక హెచ్చరిక. అవును, 100% అండి. ఇప్పుడు మనం కళ్ళెదురు కూడా విట్నెస్ కూడా చేసాం కొన్ని కేసుల్ని. రాహుల్ విజయ్ యాక్చువల్గా ఈ సినిమా నాయట్టు చూస్తే అందులో కొంచుకో బాబిన్ హీరో మెయిన్, అతని మీద నుంచి మన జోజు జార్జి కథ ఉంటుంది. ఇక్కడ శ్రీకాంత్ గారి ముందుకు రావటం వల్ల మీకు అన్యాయం జరిగింది అనుకుంటున్నారు? ఏం అనుకోవట్లేదు సార్, ఎందుకు అనుకుంటా చీచి అస్సలు లేదు సార్. ఒకవేళ అలా జరుగుంటే ఫీల్ అయ్యేవాడినేమో నేను. నన్ను ప్రైమరీగా పెట్టి సార్ని సెకండరీగా పెట్టుంటే నేను ఫీల్ అయ్యేవాడిని, కానీ దీనికి అస్సలు ఫీల్ అవ్వట్లేదు సార్. 2 రాష్ట్రాలు ఇక్కడ తెలంగాణలో ఎలక్షన్స్ మంచి పీక్ లో ఉన్నాయి. త్వరలో ఆంధ్రప్రదేశ్ లో కూడా రాబోతున్న ఎలక్షన్స్. ఈ ఎలక్షన్స్ లో మీద ఈ సినిమా తాలూకు ఇంపాక్ట్, లేకపోతే ఈ సినిమాకి ఈ ఎలక్షన్ ఫీవర్ అనేటువంటిది యాడ్ అవ్వటం అనేది జరుగుతుందా? ఎంతవరకు కరెక్ట్ టైం రిలీజ్ అనుకుంటున్నారా? లేదు, మా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే చూసిన ఆడియన్ అట్లీస్ట్ ఓటు దగ్గర డబ్బొద్దు లేదా ఓటు దగ్గర కొనవద్దు అనేది ఒక చిన్న థాట్ వాడికి అట్లా వెళ్ళినా కూడా సరిపోద్ది అనుకున్నాం, అంతే. అంతే తప్ప ఫస్ట్ డైలాగ్ ఫస్ట్ ఒక కన్వర్జేషన్ శ్రీకాంత్ క్యారెక్టర్ కి విజయ్ జీప్ లో కూర్చున్నప్పుడు అధికార పార్టీకి కొంచెం బ్యాడ్ అయ్యేలాగా ఉందన్న, అధికార పార్టీ కొంచెం దెబ్బతినేలాగుంది పరిస్థితి చూస్తుంటే అనేటువంటి డైలాగ్ ఇప్పుడు ఉన్నటువంటి బై ఎలక్షన్ అని చెప్పాను, స్ట్రైట్ ఎలక్షన్ చాలా జాగ్రత్తగా లెక్కేసాను బై ఎలక్షన్. అది కాదు, ఏదైనా అధికార పార్టీ ఆ డైలాగ్ చూడండి చాలా క్లారిటీగా ఈ ఉప ఎన్నికల్లో అనేది కూడా అందుకే ఎదర న్యూ అది డైలాగ్ కావాలని ఉంచాము. ఒక్కసారి శివాని మీ ఇల్లంతా యాక్టర్స్, రాజశేఖర్ గారు క్వాలిటీ యాక్టర్, అమ్మ యాక్టర్ చెల్లెలి, వాట్ దే రియాక్టెడ్ ఆన్ సీయింగ్ యువర్ క్యారెక్టర్ ఇన్ దిస్ ఫిల్మ్? వాళ్ళు నిన్న నైటే చూసారు సార్, మమ్మీ డాడీ అయితే దేవర్ వెరీ, దీని రాత్రి చూసారు, వెరీ 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 హ్యాపీ. మొత్తం సినిమా వాళ్ళకి చాలా నచ్చింది అండ్ దే వెరీ హ్యాపీ విత్ మై పర్ఫార్మెన్స్ ఆల్సో. ఉన్న లిమిటెడ్ స్పేస్లో చాలా బాగా చేసావు అండ్ ఉన్నంతసేపు యూ రియలీ గ్రాబ్డ్ అటెన్షన్ అని మమ్మీ డాడీ చెప్పినప్పుడు చాలా ఆనందంగా ఉండింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ దే ఆర్ హ్యాపీ. మీ ఇద్దరు రాహుల్ అండ్ శివాని ఇద్దరు దీనికి ఆన్సర్ చెప్పండి ఈ క్వశ్చన్కి. ఇప్పుడు నార్మల్గా మీలాంటి యంగ్స్టర్స్ ఇందాక ప్రభు గారు అడిగినట్టుగా మీరు చేసే సినిమాల్లోని 6 పాటలు, కాశ్మీరు, సీషోరు ఇలాంటివేవో అన్నీ ఉండి అసలు మీ పేరే చెలరేగిపోయి 12 సినిమాలు బుక్ అవ్వాలని కోరుకునే ఏజ్ గ్రూపు స్టేజీ మీది కెరీర్లో బేసిక్గా. బట్ ఈ సినిమా మీకు ఆ ప్రావిజన్ ఇవ్వలేదు. ఇది కథలో క్యారెక్టర్లుగానే నువ్వు మా ఇంటర్వ్యూలో స్టేట్మెంట్ కూడా ఇచ్చావు, కథే హీరో ఇందులోనే. అసలు ఇలాంటి కథలో మీ ఇద్దరు చేయడం అన్నది మీరు అసలు ఈ ఆపర్చునిటీని ఎట్లాగా, హౌ ఆర్ యూ లుకింగ్ అట్ ఇట్ బోత్ ఆఫ్ యూ? నేను చెప్పాక ఎస్. సో బేసిక్లీ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ప్లాన్ చేసుకుంటారు కెరియర్ని. సో నా వరకు నేను అలా ప్లానింగ్ ఏమీ చేసుకోవట్లేదు. ఎంత ప్లాన్ చేసినా కూడా
మనం ప్లాన్ చేసినట్టే వెళ్ళాలని లేదు. నేను మన ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. సో కమర్షియల్గానే చేయాలి అనే 2 స్టేట్స్ అన్న సినిమా స్టార్ట్ అయింది నాది, ఆగిపోయింది. తర్వాత అద్భుతం చేశాను, ఇంకోటి. ఆల్సో అలాగ కుదరాలి సార్, మన అందరికీ అలా కుదరదు. మనం ప్లాన్ చేసుకున్నట్టు కెరియర్ వెళ్ళదు. అండ్ ఓన్లీ కమర్షియల్గానే చేయాలి, పాటలు చేయాలి, ఆర్ లవ్ స్టోరీ చేయాలి, ఆర్ నేనే కనిపించాలి, అలాంటి యాక్టర్ కాదు నేను. I love this profession, I love to act, and I love to be part of good stories, good movies. నాకు పర్సనల్గా I want to be a part of good project. అది మంచి కథ ఇలాంటిది వచ్చినప్పుడు ఎనీ ప్యాషనెట్ యాక్టర్ విల్ నాట్ సే నో అని నేను అనుకుంటున్నాను. సో అలాంటి ఒక స్కోప్ కూడా ఉంది నేను చేసిన క్యారెక్టర్కి, చాలా పర్ఫార్మెన్స్ స్కోప్ ఉంది అండ్ బ్యూటిఫుల్ స్టోరీ. సో అవన్నీ నా ప్యాషన్కి టిక్ కొట్టేసాయి. సో అందుకని నేను ఐ టుక్ దిస్ అప్ అంతే. ఐఎమ్ నాట్ థింకింగ్ టూ మచ్. రాహుల్, బేసిక్ ఇలా లెక్కలేసుకొని ఏం చేయను సార్. నేను కూడా లైక్ గో విత్ ద ఫ్లో బేసికలీ. అండ్ ఏదైతే ఆపర్చునిటీ మనకి దొరుకుతుందో మేక్ బెస్ట్ యూజ్ ఆఫ్ ఇట్ అన్నది ఫాలో అవుతాను. సో దట్ విల్ ఓన్లీ టేక్ అస్ ఫార్వర్డ్ అన్నది బిలీవ్ చేస్తాను సార్. మనకు దొరికిన ఆపర్చునిటీ మనం ఎంతవరకు ఫుల్ఫిల్ చేస్తున్నాం, మన వర్క్ ఎంతవరకు బయట పెడుతున్నాం అన్నది మాత్రమే సార్. అండ్ ఐ బిలీవ్ స్లోగానో ఫాస్ట్గానో సమ్డే వేర్ ఐ వాంట్ టు గో. అంటే ఇట్స్ అ వెరీ లాంగ్ జర్నీ సార్, ఐ జస్ట్ స్టార్టెడ్. సో ఇప్పుడే 10-15 సినిమాలు చేసేయాలి, సైన్ చేసుకున్న ఆశ కూడా ఏం లేదు. మంచి సినిమాలు చేయాలి, కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్స్ చేయాలి, మంచి క్యారెక్టర్స్ చేయాలి, ఇలాంటిది ఈ హెడ్ స్పేస్లో ఉన్నాను సార్ నేను. సో వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ఇట్ సార్. వాసు ఇక్కడ ఇప్పుడు 2 ప్రశ్నలు. ఒకటేమో రాజ్యాంగాన్ని కుక్కతో పోల్చిండ్రు. నాకు తెలిసి ఇంతవరకు నాకు తెలిసి ఏ సినిమాలో అట్లా పోల్చలేదు. అది ఎందుకు అట్లా కుక్కతో పోల్చాల్సిన అవసరం ఉంది? వేరే ఎగ్జాంపుల్ చెప్పొచ్చు కదా. లేదు, తప్పు. రాజ్యాంగాన్ని బాడీ గార్డ్తో పోల్చాం. మంచి బలంగా దిష్టంగా బాగా ట్రైన్ చేసి బాగా గట్టిగా తయారు చేసి ఒక గాడ్ కింద నిలబెట్టారని చెప్పాం. కానీ మనం కుక్కతో పోల్చింది సిస్టమ్ని. యా, అది ఎక్కడ మీరు మెడలో తాడు తీసేసి ఇది కాదు పోలీస్ అని ఏం చెప్పలేదు. అది నేను అది రాజ్యాంగాన్ని అవమానించినట్టు కాదా? లేదు, ఎందుకంటే రాజ్యాంగం చాలా గట్టిది, బలిష్టమైంది, ఒక గాడ్ కింద నిలబడుతుందనే చెప్పాము. దాంట్లో మీరు ఎక్కడో పొరపాటు పడ్డారు. అది కుక్కచ్చి మన సిస్టమ్ నన్ను. ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పారు అన్నీ వదిలేసి రోడ్డు మీదకి రావాలని. నా భాషలో చెప్పాలంటే సిగ్గు, శరం, మానం, లజ్జ అన్నీ వదిలేసి రోడ్డు మీదకి రావాలి మీరు అన్నది. అది పవన్ కళ్యాణ్కి వర్తిస్తుందా? ఆయన ఎలా వచ్చారో నాకు తెలియదు 2014లో. బట్ ఈ రోజు జరుగుతున్నది అయితే ఆన్ రోడ్డు. ఇప్పుడు ఆయన ఇన్ని మాటలు పడ్డాడు. ఒక టైంలో ఆయన ఎంత సెన్సిటివ్గా ఉన్నా ఏమైనా కూడా ఈరోజు ఎంతో స్ట్రాంగ్గా తయారవ్వకపోతే ఆయన ఇది ఫేస్ చేయలేదు. ఇదివరకు ఒక హీరోగా ఆయన ఉన్నప్పుడు ఆయన ఇన్ని మాటలు ఎప్పుడూ పడలేదు. మీరు మనందరూ ఉన్నవాళ్ళే కదా, ఇన్ని మాటలు పడలేదు. ఒక సెమీ గాడ్ కింద ఆయన వెళ్ళాడు. ప్రతి వాళ్ళు కూడా ఆరాధించేవాళ్ళే, అన్నీ చేసేవాళ్ళే. బట్ రాజకీయాల్లోకి వచ్చాక ఆయనకు జరిగిన అవమానాలు కానీ, ఆయన పడ్డ మాటలు కానీ, అంటే కొన్ని మీకు తెలుసు చాలా ఆ మాటలు మన స్టేజ్ మీద మాట్లాడుకోకూడదు కానీ ఎంతవరకు వెళ్ళిపోయినాయో. ఒక సెమీ గాడ్ కింద ఉన్న వ్యక్తి ఒక రోడ్డు మీద పడుకునే స్టేజ్కి వచ్చేసాడు ఆయన. అంటే ఇవన్నీ బికాజ్ ఆఫ్ రాజకీయాల వల్లే కదా. నిజంగా రాజకీయాలు ప్రాపర్గా ఉండి, నిజంగా రాజకీయాలు అన్నీ ఉంటాయి. ఈరోజు నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు, ఏ రాజకీయ నాయకుడు కూడా నాకు తెలిసి రాత్రి ప్రశాంతంగా ఎవరు నిద్రపోలేదు. రాజకీయాలు ఉన్నవాడు అందరూ ఎవరు కూడా వాళ్ళు పడే మాటలు కానీ, వాళ్ళకున్న సిచ్యువేషన్స్ కానీ, ఇవన్నీ కూడా మనం పాడు చేసుకున్న సిస్టమ్ నుంచి వెళ్తున్న ఇదే. జనసేన కన్నా ప్లస్ అవుతుందా ఈ సినిమా? పలానా పార్టీ అనేది ఏం లేదు. మీరు ఫైనల్గా చూస్తే ముగ్గురిని అన్నాం, ఓటర్ని అన్నాం, రాజకీయ నాయకులను అన్నాం, సిస్టమ్ని అన్నాం. తప్పితే ఇది పర్టికులర్గా ఒకళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అయితే చెప్పలేదు. నువ్వు నేనైతే చూడలేం బ్రదర్. అంటే దీంట్లో మంచి డైలాగ్ కట్ చేస్తాం మేము. లాస్ట్లో వరలక్ష్మి సత్యకుమార్ గారు వెళ్తూ ఆ కుక్క కలుస్తుంది కదా ఒకరిని, కలిసినప్పుడు జనాలు అందరూ వచ్చి పట్టుకుని దాన్ని మళ్ళీ గొలిసేసి బాడీ గార్డ్కి అప్పచెప్తే వరలక్ష్మి సత్యకుమార్ గారు వెళ్ళేటప్పుడు అంటదన్నమాట, మీ సిస్టమ్ని ప్రజలు పట్టుకునే రోజు వస్తుంది జాగ్రత్త అని చెప్పి. లెంత్ ఎక్కువైందని తీసాం అది.
శ్రీకాంత్ గారు, హలో సార్. అఖండ 2 మీ కెరీర్, మీ సెకండ్ ఇన్నింగ్స్కి ఎంత మైలేజ్ ఇచ్చింది అనుకుంటున్నారు? అఖండ 2నా? సారీ, అఖండ. నేను లేకుండా అఖండ ఆ క్యారెక్టర్ వచ్చినప్పుడు నేను కొంచెం భయపడ్డాను, ఎందుకంటే ఎలా రిసీవ్ చేసుకుంటారు ఆ క్యారెక్టర్ని అని. రిసీవ్ చేసుకున్నారు. ఏదైనా కూడా సినిమా హిట్ అయితేనే ఆర్టిస్టులకి ప్లస్ ఉండేది డెఫినెట్గా. ఇప్పుడు ఈ సినిమా హిట్ అయింది కాబట్టి ఇంత మాట్లాడుకుంటున్నాం. ఏమాత్రం తేడా వచ్చినా ఇక్కడ ఉండే క్యారెక్టర్ మావులదే కదా శ్రీకాంత్, అందరూ చేసేదే అన్న అట్లా ఉంటుంది అది. సో అఖండ డెఫినెట్గా నాకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను, ఎందుకంటే ఒక క్యారెక్టర్స్కి ఒక స్కోప్ ప్రొడ్యూసర్స్కి దొరికిందని అనుకుంటున్నాను. దాని తర్వాత ఇప్పుడు నేను దేవరాజ్ సినిమా కానీ గేమ్ చేంజర్ సినిమా రావడానికి కారణం కూడా నేను అదే అనుకుంటున్నాను నేను. సో డెఫినెట్గా నా కెరీర్కి హెల్ప్ అవుతుంది. శివాని గారు సార్, మీకు అవును డెఫినెట్గా నాకు ఇష్టం కూడా, ఎందుకంటే ఫస్ట్ విలన్ దగ్గర నుంచి వచ్చాను కాబట్టి నాకు మధ్యలో ఫ్యామిలీగా టర్న్ అయ్యాను. అది కూడా అడాప్ట్ చేసుకున్నాను నేను. ఫ్యామిలీ ఒక పిలిచిన దగ్గర నుంచి ఆ టైప్ ఆఫ్ వెళ్ళిపోయాను కాబట్టి నాకు ఎమోషనల్స్ బాగా ఇష్టం జనరల్గా. అవి వస్తున్నాయి ఇప్పుడు ఎక్కువ కంటిన్యూస్. ఇంకా ఆయన చూడలేదు అనుకోండి, నిన్నే కదా రిలీజ్. ఎస్ డెఫినెట్గా ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. డెఫినెట్గా ఆయన, ఎందుకంటే ఎప్పుడు కూడా ఏ సినిమా చూసినా, ఇప్పుడు మొన్న అఖండ ఆ టైంలో కూడా నాకు వెళ్ళినప్పుడు కలిసినప్పుడు దాని గురించి మాట్లాడడం ఇవన్నీ చేస్తారు ఆయన. ఎందుకంటే ప్రతిసారి మంచి మంచి సినిమా వచ్చిందంటే అందరికీ ఫోన్ చేసి అప్రిషియేట్ చేస్తారు ఆయన డెఫినెట్గా. ఐ హోప్ డెఫినెట్గా ఇది కూడా చూసి అప్రిషియేట్ చేస్తారు అనుకుంటున్నాను. ఏదండి ప్రొడ్యూసర్స్ రావాలి కదండి ముందు. ఇప్పుడు అంటే మెయిన్ ఏంటంటే కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు సాంగ్స్ హీరోయిన్లు పెట్టుకుని సాంగ్లు వేస్తే మీరే ఎందుకు సార్ ఇప్పుడు అవసరం అంటారు మీరు. అందుకే మేము కూడా డిసైడ్ అయిపోయి చక్కటి మంచి కాన్సెప్ట్ మూవీస్, మంచి ఇప్పుడు ఇటువంటి ఫిలిమ్స్ వస్తే కనుక ఇప్పుడు నాకు ఇంకా హోప్ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తాను నేను. ఒక డిఫరెంట్ వే సబ్జెక్ట్స్ ఉంటే బాగుంటుంది. ఓ పక్కన మెయిన్ క్యారెక్టర్స్ చేసుకుంటూ, ఓ పక్కన మనం లీడ్గా ఒక మంచి క్యారెక్టరైజేషన్ ఉన్న ఫిల్మ్ చేసుకుందామని అనుకుంటున్నాను. ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఇక్కడ, ఇది కథ హీరో అందరూ ఒక మంచి క్యారెక్టర్, బ్యూటిఫుల్ క్యారెక్టర్, ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఇక్కడ. శ్రీకాంత్ గారు సార్, సార్ మీరు మీ కెరీర్లో చేసిన మూవీస్ తీసుకుంటే చాలా ఫ్యూ మూవీస్ పోలీస్ క్యారెక్టర్స్ చేశారు మీరు. వాటిల్లో ఆల్మోస్ట్ ఆల్ మంచి ఇంప్రెషన్ ఉన్న క్యారెక్టర్సే. అంటే పోలీసు క్యారెక్టర్ మీరు చేస్తే సరే, సినిమా హిట్ ఫ్లాప్ అనేది పక్కన పెడితే మీకు మంచి పేరు వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా కూడా ఇంత మంచి పేరు తెచ్చిపెట్టింది కదా. అంటే భవిష్యత్తులో మీకు పోలీస్ క్యారెక్టర్లు ఎక్కువ ఇదేమైనా ఉందా నాకు అవకాశం? బేసికల్గా యాక్చువల్గా ఇండస్ట్రీకి రాకముందు చాలాసార్లు చెప్పాను, అన్నింటిలో నాకు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే చాలా ఇష్టం. లక్కీగా నా ఇష్టానికి తగ్గట్టు ఆ క్యారెక్టర్లు పడడం, ఇప్పుడు ఖడ్గంలో కానీ ఆపరేషన్ దుర్యోధన కానీ ఈ ఫిలిమ్స్ హిట్ అవ్వడం, మళ్ళీ దాని తర్వాత ఈ దీంట్లో కూడా పోలీసు అవకాశం రావడం, ఇదన్నీ యాదృచ్ఛికం. బట్ ఐ లవ్ అది పోలీస్ క్యారెక్టర్ చేసినప్పుడు నాకు చాలా ఇష్టం పోలీస్ క్యారెక్టర్. వాసు గారు, బ్రదర్ కొద్దిగా వాసు గారు అవునండి. అంటే ప్రతి ప్రొడ్యూసర్కి జేబు సాటిస్ఫాక్షన్, జాబ్ సాటిస్ఫాక్షన్ రెండు ఉంటాయండి. అవునండి. జేబు సాటిస్ఫాక్షన్ అంటే సినిమా హిట్ అవ్వాలి, మన డబ్బులు మనకు రావాలి, లాభాలు రావాలి. జాబ్ సాటిస్ఫాక్షన్ అంటే ఒక మంచి సినిమా తీయాలి, అంటే మన సినిమా హిట్ అవ్వాలి, డబ్బులు రావాలి, ప్లస్ ఎట్ ది సేమ్ టైం మంచి సినిమా అవ్వాలని ఉంటుంది. మీకు ఈ సినిమా హిట్ అయ్యి డబ్బులు రావడం అనేది మీకు ఒక సాటిస్ఫాక్షన్. రెండో సాటిస్ఫాక్షన్, ఒక మలయాళంలో నేషనల్ అవార్డు విన్నింగ్ సినిమాని తీసుకొచ్చి మనం జాగ్రత్తగా దాన్ని గౌరవాన్ని కాపాడడం అనే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఈ రెండింటిలో మీరు దేన్ని ఎక్కువ ఫీల్ అవుతున్నారు? నాకు రెండు కావాలి సార్. మీరు ట్రైన్డ్ బై అరవింద్ గారు, మీరు వెరీ క్లియర్గా ఉంటాం గీతాడ్స్, మాకు రెండు కావాలి. శివాని గారు, దగ్గరికి వచ్చాక అయ్యా 100% అన్న. నాకు మనసులో అయితే 100% జనసేన నుంచే చేయాలని ఉంది అంతే. యా ఉంటా, నేను చేసినా చేయకపోయినా ఇప్పటికీ
ఈలోపు బాగా సంపాదిస్తే ఎంపీగా, లేదు జాగ్రత్తగా సంపాదిస్తే ఎమ్మెల్యేగా. శివాని గారు లా ప్రకారమే మాట్లాడాలి, ఏది మాట్లాడినా. శివాని గారు శివాని గారు శివాని గారు చెప్పండి. శివాని గారు, మీ అమ్మగారు మీ నాన్నగారితో కలిసి నేను నైట్ సినిమా చూశాను కదా, మీ నాన్నగారు ఈ సినిమా చూసిన తర్వాత ఏం చెప్పారు, ఎలా ఫీల్ అయ్యారు? నేను ఆల్రెడీ చెప్పాను కదా మమ్మీ డాడీ అంటే ఇద్దరు ఆయన చెప్పారు. అంకుశంలో యాంగ్రీ స్టార్ గా కనిపిస్తారు, యాంగ్రీ పోలీస్ గా. మీరు ఇందులో అసలు భయపడుతూ ఉన్న పోలీస్ ఆఫీసర్ లా కనిపిస్తారు. దాన్ని చూసి ఆయన ఏమన్నారు? సి అండి, యాజ్ యాక్టర్స్ అన్ని క్యారెక్టర్స్ చేస్తాం. సో అంకుశంలో ఆయన యాంగ్రీ స్టార్గా చేసిందో, లేకపోతే నేను ఇందులో భయపడుతూ చేసిన దానికి దీనికి సంబంధం అసలు లేదు. సో మీ క్వశ్చన్ నాకు అర్థం కావట్లేదు. వరలక్ష్మి గారు లాంటి క్యారెక్టరా? అది చాలా మెచ్యూర్ క్యారెక్టర్ అండి. ఐ మీన్ ఆవిడ ఎక్స్పీరియన్స్ అవనివ్వండి, ఇంకోటి అవనివ్వండి, ఆ క్యారెక్టర్ వైజ్ చూస్తేనే అలీ క్యారెక్టర్కి ఐఎమ్ నాట్ సూటబుల్. సో నా ఏజ్కి తగ్గట్టుగా, నా సూటబిలిటీకి తగ్గట్టుగా ఏ క్యారెక్టర్ వచ్చినా కూడా తప్పకుండా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫ్రెండ్స్ అందరికీ ఫర్ మేకింగ్ దిస్ ఇంటరాక్షన్, keeping it cool and interesting at the same time. Thank you so much everybody, and thank you Srikanth garu for being here. Thank you Banivas garu and the team of Kota Bommali. Once again hearty congratulations. So నిన్ననే స్టార్ట్ అయింది, ఇట్స్ జస్ట్ బిగినింగ్. డెఫినెట్గా ఇంకా చాలా మంది థియేటర్స్కి వెళ్ళి ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేయాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి.